ఓకే గైస్, లాస్ట్ క్లాసెస్లో మనం టాలీ ప్రైమ్ 7.0 లేటెస్ట్ సంబంధించిన డెమో మనం క్లియర్గా డిస్కషన్ చేసాం. సో ఈరోజు సెషన్లో మీరు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఓకే, ఎవరైనా పర్వాలేదు, మనకి టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు అకౌంట్స్ బేసిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బేసిక్స్ తెలిస్తేనే మనము ఈజీగా మనం ఫర్దర్ క్లాసెస్కి మూవ్ అవ్వగలుగుతాం. ఆ బేసిక్స్ ఏంటి, ఎందుకు తెలుసుకోవాలి, ఏ పర్పస్ కోసం తెలుసుకోవాలి, ఇవి టాలీలో మనకి ఏ విధంగా సింక్ అవుతాయి, ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఓకే, పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. యా, Yes, sir. డన్ మా. ఫస్ట్ చూడండి, ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్. అకౌంటింగ్ అంటే ఏంటి మీకు తెలిసిన వరకు చెప్పొచ్చు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్? ఎనీవన్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్? అసలు అకౌంటింగ్ అంటే Language ఏంటి of చెప్పండి. business. చెప్పండి. Language of business. Identifying, ఐడెంటిఫైయింగ్, systematic recording, సిస్టమాటిక్ రికార్డింగ్, ఇంకా summarizing, సమ్మరైజింగ్, analyzing, అనలైజింగ్. ఓకే, సో అకౌంట్స్ అంటే ఒక బిజినెస్ లాంగ్వేజ్ అని కూడా చెప్పారు. ఓకే, ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? April 1st to March 31st. April 1st to ఏప్రిల్ 1 స్టార్ట్ అయ్యి మార్చ్ 31కి ఎండ్ March అవుతుంది. 30. అమెరికా ఫైనాన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అమెరికా ఫైనాన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చెప్పండి. అమెరికా ఫైనాన్స్ January 1st to December 31st. జనవరి 1 టు డిసెంబర్ 31. వెరీ గుడ్. సో ఇక్కడ ఎందుకు చెప్పామంటే ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్, ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 31కి 3కి ఎండ్ అవుతుంది. ఈ 12 మంత్స్ పీరియడ్స్లో మన బిజినెస్లో జరిగే డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఫస్ట్ మనం ఐడెంటిఫైయింగ్ చేసుకోవాలి. ఐడెంటిఫైయింగ్ చేసుకున్న తర్వాత వాటన్నిటిని మనం సిస్టమాటిక్ రికార్డింగ్లో మెయింటైన్ చేయాలి. ఓకే, మెయింటైన్ చేసిన తర్వాత సమ్మరైజింగ్ చేయాలి, అనలైజింగ్ చేయాలి, ఫైనల్ రిపోర్ట్స్ చెక్ చేయాలి. ఐడెంటిఫైయింగ్ అంటే ఏంటి? బిజినెస్లో మంత్లీ మనకి డైలీ పర్చేజా, సేలా, ఎక్స్పెన్స్, ఇన్కమ్ అనేది మ్యాండేటరీగా చేయాల్సి వస్తుంది. తర్వాత వాటిని ఏ మంత్లో పర్చేజ్ జరిగింది, ఏ డేట్లో సేల్ జరిగింది, ఏ ఇయర్లో మనకి ఎక్స్పెన్స్ జరిగింది, ఇన్కమ్ జరిగింది అనేది వాటిని సిస్టమాటిక్గా డేట్ వైజ్, మంత్ వైజ్, ఇయర్ వైజ్ మెయింటైన్ చేయాలి. తర్వాత బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా అనేది సమరైజింగ్ చేయాలి. బిఫోర్కి ప్రజెంట్కి ఎంత అనలైజింగ్, ప్రాఫిట్లో ఉన్నామనేది అనలైజింగ్ చేయాలి. ఫైనల్గా రిపోర్ట్స్ అనేది చెక్ చేయాలి. సో అకౌంట్స్ అనేది ఒక బిజినెస్ లాంగ్వేజ్. మన బిజినెస్లో జరిగే డైలీ యాక్టివిటీస్ని సిస్టమేటిక్గా రికార్డ్ చేసి వాటిని ప్రాపర్ వేలో అకౌంట్స్ మెయింటైన్ చేయడమే మనకి అకౌంటింగ్ అంటారు. అకౌంట్స్ అనేది లాటిన్, బ్రిటిష్, ఫ్రెంచ్, గ్రీక్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్లో సబ్జెక్ట్ అనేది రాస్తూ ఉంటారు. బట్ అకౌంట్స్ అనేది లాటిన్ లాంగ్వేజ్కి సంబంధించింది. లాటిన్ లాంగ్వేజ్లో మనకు అకౌంట్స్ సబ్జెక్ట్ని రాయడం జరిగింది. మనకి ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఎవరు? లుకా పాసియోలి. ఈయన 1494లో డెబిట్ క్రెడిట్ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. సార్, అసలు టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి. ఏంటివి? సింగిల్ ఎంట్రీ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్. ఏంటవి అంటే, సింగిల్ ఎంట్రీ మోడ్ అంటే ఏంటి, డబుల్ ఎంట్రీ మోడ్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సింగిల్ ఎంట్రీ మోడ్ అంటే వన్ వే ట్రాన్సాక్షన్. పర్చేజ్ కంప్యూటర్ ఫర్ క్యాష్ 50,000. మన దగ్గర నుంచి 50,000 బడ్డీ బయటకు వెళ్తే 50,000 గల కంప్యూటర్ బయట నుంచి మన బిజినెస్లోకి వస్తుంది. అక్కడ 2 ట్రాన్సాక్షన్ జరుగుతాయి, కానీ 1 ట్రాన్సాక్షనే రాస్తారు. పర్చేజా, లేదంటే డబ్బులు బిజినెస్ నుంచి బయటికి పోయింది రాస్తారు, లేదంటే వచ్చేది నుంచేది మాత్రమే రాస్తారు బయట నుంచి. అలా రాస్తే అకౌంట్స్ కరెక్ట్గా రావట్లేదు. అప్పుడు ఈయన ఏం చేశారు, మనకి అంటే డెబిట్ క్రెడిట్ 2 రాయాలి. మన బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళ్ళడం ఎంత ఇంపార్టెంటో, బయట నుంచి వస్తువు మన బిజినెస్లోకి రావడం కూడా ఆ ట్రాన్సాక్షన్ కూడా రాయాలి. ఒక ట్రాన్సాక్షన్ రాస్తే అకౌంట్స్ కరెక్ట్గా రావు, 2 ట్రాన్సాక్షన్స్ రాయాలి. అండ్ డెబిట్ రాయాలి, క్రెడిట్ రాయాలి అని డబుల్ ఎంట్రీ సిస్టాన్ని, డెబిట్ క్రెడిట్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అప్పటి నుంచి మనకి అకౌంట్స్ ప్రాపర్గా రావడం మొదలైనవి. సింగిల్ ఎంట్రీ మోడ్లో ఎంట్రీస్ పాస్ చేస్తే అర్థం అవ్వవు, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్.
ఇవి చాలా 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 ఇంపార్టెంట్. అకౌంట్స్ బేసిక్స్ ఇవి. ఇవి ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు గమనిస్తే పర్సనల్, రియల్, నామినల్. ఒక న్యూగా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకేం కావాలమ్మా? చెప్పండి. కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలి? క్యాపిటల్ ఉండాలి. క్యాపిటల్ ఉండాలి. ఓన్లీ క్యాపిటల్ ఉంటే సరిపోతుందా? ఆఫీస్ బిల్డింగ్ బిజినెస్‌కి ఏం కావాలి? రిసోర్స్ కూడా కావాలి. ఈ గోల్డెన్ రూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. పర్సనల్, రియల్, నామినల్. పర్సనల్ అంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ అంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. నామినల్ డెబిట్ ఆల్ ఎక్స్‌పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. పర్సనల్, రియల్, నామినల్. ఓకే. సో ఇవి మీరు గమనిస్తే ఈ మూడిట్లోనే ఒక బిజినెస్ ఎలా స్టార్ట్ చేసి రన్ చేయాలి అనే కాన్సెప్ట్ ఈ మూడిట్లోనే ఉంటది. ఈవెన్ మీరు నాన్ కామర్స్ అయినా పర్వాలేదు. పర్సనల్ ఏంది, రియల్ ఏంది, నామినల్ ఏంటి అనేది జస్ట్ అనాలిసిస్ చేసి గుర్తు పెట్టుకుంటే చాలు. ఈవెన్ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా అకౌంట్స్ మెయింటైన్ చేయొచ్చు. అంత డెడ్ ఈజీగా ఉంటుంది. ప్రపంచంలో డెడ్ ఈజీ సబ్జెక్ట్ ఏంటిదంటే అకౌంట్స్. వాటిని బేసిక్స్ తెలుసుకుంటే చాలు అంతే. ఆటోమేటిక్‌గా సాఫ్ట్‌వేర్ అన్నీ చేసి మీకు పెట్టేస్తది. మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఇప్పుడు చూడండి. పర్సనల్ అకౌంట్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఓన్‌గా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మన దగ్గర ఏముండాలిమా? ఫస్ట్ క్యాపిటల్ ఉండాలి. బిజినెస్‌కి క్యాపిటల్ కావాలి అనుకుంటే బిజినెస్ అప్పు ఎవరి దగ్గరికి వెళ్లి తెచ్చుకుంటుందండి? బిజినెస్ ఎవరి దగ్గరికి వెళ్లి అప్పు తెచ్చుకుంటుంది? అంటే మార్కెట్‌లో 3 రకాల వ్యక్తులున్నారు. ఎవరెవరున్నారు ఇక్కడ? పర్సనల్‌లో న్యాచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్, రిప్రజెంటేటివ్ పర్సన్స్ అని 3 రకాల పర్సన్స్ ఉన్నారు. న్యాచురల్ పర్సన్స్ అంటే ఇండివిడ్యువల్స్. లోకేష్, క్రిష్, బాల, కళ్యాణ్, దినేష్, రమేష్, కృష్ణ ఇలా ఎవరైనా అవ్వచ్చు. ఎవరి దగ్గరైనా మార్కెట్‌లో వడ్డీలకి ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా! బిజినెస్ వేరు, ఓనర్ వేరు. బిజినెస్ అనేది ఒక సంస్థ. అది మనిషి కాదు. దానంతట అది పని చేసుకోలేదు. కాబట్టి ఓనర్‌వి కాబట్టి నువ్వు ఓనరు బిజినెస్‌లో నిలబడి బిజినెస్‌కి ఔట్ సైడ్ నుంచి ఏమొస్తున్నాయి? బిజినెస్ నుంచి ఔట్ సైడ్‌కి ఏం పోతున్నాయి? అనేది నిలబడి ఆలోచిస్తావు. అంతే. బిజినెస్ ఓనర్ కూడా సాలరీ ఇవ్వాలి. ఓకే. అలా వడ్డీలకి ఇచ్చేవాళ్ళు ఎవరైనా న్యాచురల్ పర్సన్స్ కావచ్చు. తర్వాత వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వలేదు. బిజినెస్ పెట్టాలనుకుంటే ఒక 5 క్రోర్స్ నీ బిజినెస్ కావాలి. ఐటీ కంపెనీ స్టార్ట్ చేయాలంటే. నువ్వు డబ్బులు పెట్టినావు. ఓకే. డబ్బులు పెట్టి స్టార్ట్ చేయాలనుకున్నావు. బయట ఎవరు ఇవ్వలేదు ఇండివిడ్యువల్స్. తర్వాత ఆర్టిఫిషియల్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళావు. అంటే కంపెనీస్ టీసీఎస్, విప్రో, క్యాప్‌జెమినీ అలాంటివి. ఫర్మ్స్ ఏవైనా అసోసియేట్స్ ఉంటాయి కదా! రమేష్ అండ్ కో, ప్రియా అసోసియేట్స్, నరేష్ మర్చెంట్స్ ఇలాంటివి. ఓకే. బ్యాంక్స్ ఎస్‌బీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఎస్‌బీఐ అట్లా. ఏజెన్సీస్ డాబర్, కోల్‌గేట్ అలా. ఇండస్ట్రీస్ నంది పైప్స్ ఇలాంటివి. వాళ్ళ దగ్గరికి వెళ్ళావు. వాళ్ళు కూడా ఇవ్వలేదు. ఫైనల్‌గా రిప్రజెంటేటివ్ పర్సన్స్ అంటే ఓనరే. ఓనర్‌ని క్యాపిటల్ అంటారు. ఓనరే ఫైనల్‌గా డెసిషన్ తీసుకొని తన బిజినెస్‌లో తానే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాడు. ఇలా మనుషుల పేర్లతో గాని, సంస్థల పేర్లతో గాని, రిప్రజెంటేటివ్ పేర్లతో గాని ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామంటే నేమ్స్ వస్తున్నాయంటే మీరు పర్సనల్ అకౌంట్స్ తీసుకోవాలి. మీరు పర్సనల్ అకౌంట్స్ అనేది తీసుకోవాల్సొస్తుంది. దీనికి సంబంధించిన రూల్ ఏముంది? డెబిట్ రిసీవర్, క్రెడిట్ గివర్. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బిజినెస్‌కు డబ్బులు కావాలి. బిజినెస్ ఎక్కడ వెళ్లి అప్పు తెచ్చుకుంటుందనేది ఇక్కడ కాన్సెప్ట్. పర్సనల్‌లో. ఓకే. ఎగ్జాంపుల్స్. మనోజ్, సిటీ బ్యాంక్, నవీన్ అండ్ సాగర్. నెక్స్ట్ రియల్. రియల్ అంటే ఏంటి? ఓన్లీ ఇప్పుడు మీ దగ్గర 5 క్రోర్స్ ఉందమ్మా. మీరు ఏదైనా ఒక ఐటీ కంపెనీ పెట్టాలనుకున్నారు. ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు? ఆ పెట్టాల్సిన లొకేషన్ ఏంటి? ఏం కావాలి? రిసోర్స్ ఏం కావాలి బిజినెస్‌కి చెప్పండి? 5 క్రోర్స్ ఉందండి. 5 క్రోర్స్ ఉంటే సరిపోతుందా? నెక్స్ట్ రిసోర్స్ ఏం కావాలి? ల్యాండ్, అసెట్స్ ఆఫీస్, కావాలి. వెరీ గుడ్. ల్యాండు, బిల్డింగు, ఫర్నిచర్, కార్స్, మొబైల్స్, బెంచెస్, చైర్స్, ల్యాప్‌టాప్స్, డెస్క్‌టాప్స్. ఓకే. ఇవన్నీ కావాలి కదండీ! అవన్నీ ఎక్కడుంటాయి మనకి రిసోర్స్ అంటే రియల్ అకౌంట్‌లో ఉంటాయి. ఎక్కడుంటాయి? రియల్ అకౌంట్‌లో ఉంటాయి. రియల్ అకౌంట్. ఆ రియల్ అకౌంట్స్‌లో 3 రకాలుంటాయి. అంటే అసెట్స్ అన్నమాట. అసెట్స్ 3 రకాలు. ఫిక్స్డ్ అసెట్స్, తర్వాత కరెంట్ అసెట్స్,
తర్వాత ఫిక్స్ ఈసీఎస్ అసెట్స్. ఇలా 3 రకాలు ఉంటాయి. ఈ అసెట్స్ సెపరేట్‌గా ఇండివిడ్యువల్ దాంట్లో మళ్ళీ. ఫిక్స్డ్ అసెట్స్ అంటే మోర్ థాన్ 1 ఇయర్. మోర్ థాన్ 1 ఇయర్ పైన ఉంటే వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. సో, ల్యాండ్, బిల్డింగ్, ఫర్నిచర్ ఓకే అవి. కరెంట్ అసెట్స్ అంటే లెస్ థాన్ 6 మంత్స్ లోపల రొటేషన్ జరుగుతూ ఉంటాయి. వాటిని కరెంట్ అసెట్స్ అంటాం. ఫిక్స్ ఈసీఎస్ అంటే అవి నెక్స్ట్ స్లైడ్‌లో మనం డిస్కస్ చేద్దాం. అండ్ క్యాష్. ఈ 3 రకాల వస్తువులు అంటే ఆస్తులు గాని, ఇవి ఏవైనా వచ్చినాయంటే ఇవి రియల్ అకౌంట్‌లో ఉంటాయి. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకి ఎక్కడ పర్సనల్ డబ్బులు కావాలి. తర్వాత పర్టిక్యులర్ ప్లేస్ కావాలంటే రియల్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి రూల్ ఏముంది ఇక్కడ? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ ఔట్. దీనికి రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ ల్యాండ్ అండ్ బిల్డింగ్, ఫర్నిచర్, క్యాష్. ఫైనల్‌గా బిజినెస్ డబ్బులుంది. ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇంక మార్కెట్‌లో రన్ చేయాలి. మార్కెట్‌లో రన్ చేయాలి అంటే నీ బిజినెస్ కావాల్సిన మంత్లీ ఎక్స్‌పెన్సెస్, ఇన్‌కమ్స్ జరుగుతాయి. ఒక మనిషి భూమి మీద పుట్టిన తర్వాత ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత వాటిని మనం ఆపలేము. వాటిని మనం ఆపలేము. కంపల్సరీగా మ్యాండేటరీగా మంత్లీ ఎక్స్‌పెన్సెస్, ఇన్‌కమ్స్ జరుగుతాయి. మంత్లీ ఎక్స్‌పెన్సెస్, ఇన్‌కమ్స్ జరుగుతాయి. ఆ ఎక్స్‌పెన్సెస్, ఇన్‌కమ్స్ ఏంటి మా చెప్పండి? చెప్పండి మీరు. ఎక్స్‌పెన్సెస్ Rent. ఏముంటాయి Salaries. మంత్లీ? చెప్పండి. Salaries. ఆ! ఇంకా? శాలరీస్, వేజెస్, హ్మ్. Electricity bills. వెరీ గుడ్. ఇంకా? ఎలక్ట్రిసిటీ బిల్లు, హ్మ్. రెంట్. హ్మ్. ఓకే. ఇవన్నీ కామన్ కదమ్మా! ఇప్పుడు మనిషి పుట్టాడు. పుట్టిన తర్వాత అతనికి ఫుడ్ కావాలి. ఒక మనిషికి కనీసం నెలలో ఒక 5,000 ఖర్చులు కావండి? చెప్పండి. It కంపల్సరీగా is. అవుతాయి కదా? Yes, sir. 100% అవుతాయి. అతనికి నచ్చిన ఫుడ్ తినాలనుకుంటాడు. రెగ్యులర్‌గా టీ, కాఫీ తాగుతాడు. బయట ట్రావెలింగ్ చేస్తాడు. మూవీస్‌కి వెళ్తాడు. డ్రెస్సులు కొంటాడు. ఖచ్చితంగా నెలలో ఒక 5,000 ఖర్చులు మనిషికి జరుగుతాయి. అలాగే బిజినెస్‌లో కూడా అంతే. ఎంప్లాయీస్‌కి సాలరీస్ ఇవ్వాలి. నీ బిజినెస్ జరిగినా, జరగకపోయినా ఎంప్లాయీస్‌కి సాలరీస్ ఇవ్వాల్సిందే. ఆఫీస్ అన్నాక టెలిఫోన్ బిల్ ఉంటది. ఆఫీస్‌కి రెంట్ కట్టాలి. ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలి. స్టేషనరీ, ఓకే. మెయింటెనెన్స్ ఎక్స్‌పెన్సెస్, అడ్వర్టైజ్‌మెంట్ చేసుకోవాలి. ఓకే. ఇవన్నీ ఎక్స్‌పెన్సెస్ మంత్లీ జరుగుతాయి. ఇన్‌కమ్స్ కూడా ఉంటాయి. ఫీజులొస్తాయి గదండీ! ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అని, కమిషన్ రిసీవ్డ్ అని, డిస్కౌంట్ రిసీవ్డ్ అని, రెంట్ రిసీవ్డ్ అని ఇలా ఇన్‌కమ్స్ కూడా ఉంటాయి. సో, ఈ ఎక్స్‌పెన్సెస్, ఇన్‌కమ్స్ ఉంటే నామినల్. అసెట్స్ రియల్. మనుషుల పేర్లతో గాని, సంస్థల పేర్లు గాని వస్తే పర్సనల్. ఇక్కడ గోల్డెన్ రూల్ డెబిట్ ఆల్ ఎక్స్‌పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్‌కమ్స్ అండ్ గెయిన్స్. వీటిని నామినల్ అకౌంట్స్ అంటాం. ఈ మూడిటిని అర్థం చేసుకుంటే మీకు అకౌంట్స్ సబ్జెక్ట్ వచ్చేస్తది. గుర్తుపెట్టు. ఇప్పుడు అసెట్స్ ఎన్ని రకాలని చెప్పాము? 3 రకాలు. ఫిక్స్డ్, కరెంట్, ఫిక్స్ ఈసీఎస్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి? మోర్ థాన్ 1 ఇయర్. ఏవైనా అసెట్స్ నువ్వు కొన్నావంటే నీ బిజినెస్ కోసం ఉపయోగించుకునే వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. ఓకే. ల్యాండ్, బిల్డింగ్స్, మెషినరీ, ఫర్నిచర్, కంప్యూటర్ నీ బిజినెస్ కోసం ఉపయోగించుకుంటావు ఇవన్నీ. అమ్మడం కోసం కాదు. మోర్ థాన్ 1 ఇయర్ పైగా ఉపయోగిస్తావు. కరెంట్ అసెట్స్ 6 మంత్స్ లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటది. వీటిని కరెంట్ అసెట్స్ అంటాం. క్యాష్, డెబ్టార్స్, బ్యాంక్స్, రిసీవబుల్స్, షేర్స్. మీరు గమనిస్తే క్యాష్ రొటేషన్ జరుగుతుంటది బిజినెస్‌లో. బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తాం, విత్‌డ్రా చేస్తూ ఉంటాం. డెబ్టార్స్ కస్టమర్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. బ్యాంక్స్‌లో డిపాజిట్ చేస్తాం, విత్‌డ్రా చేసుకుంటూ ఉంటాం. బిల్స్, రిసీవబుల్స్ రావాల్సిన అమౌంట్స్. షేర్స్ కొంటాం, అమ్ముతాం. రికరింగ్ అమౌంట్స్ అన్నమాట. కరెంట్ అసెట్స్. ఇంకా ఫిక్స్ ఈసీఎస్ టాటా కంపెనీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాళ్ళది గుడ్‌విల్ బాగుంటది. టాటా వాళ్ళది. ఓకే. మీరు గమనించారంటే వాళ్ళకి ఏ ప్రొడక్ట్ అయినా తీసుకోండి. నాకు తెలిసి 100 బిజినెస్ పైగా ఉన్నాయి. వాళ్ళు ఏ బిజినెస్‌లో కూడా ఫెయిల్ అవ్వలేదు. ఎక్కడ కూడా రిమార్క్ ఉండదు వాళ్ళకి. క్వాంటిటీ బాగుంటది. పేటెంట్ రైట్స్ ఏదైనా ఫార్ములా కనిపెట్టారు. కరోనాకు ఏదైనా ఫార్ములా కనిపెట్టారు. మన తిరుపతి లడ్డూకి ఒక ఫార్ములా ఉంటది. అవి ఎక్కడైనా వేరే చోట ఉపయోగించాలంటే దాని యొక్క రైట్స్ గవర్నమెంట్ ఇవ్వాలి. పేటెంట్ రైట్స్. ట్రేడ్ మార్క్స్ పలానా కంపెనీ లోగో చూస్తేనే పలానా కంపెనీ అనేది తెలుసుకుంటది. ట్రేడ్ మార్క్స్. టిక్ మార్క్ ఉంటే నైక్ షూస్ అని, ఏనుగులు గుర్తుంటే ముత్తూట్ ఫైనాన్స్ అని,
ఓకే. డాట్ ఉండి రౌండ్ ఆఫ్ ఉంటే ఎస్బీఐ బ్యాంక్ అని అలా చెప్తాం కదా! వాటిని ట్రేడ్ మార్క్స్ అంటాం. కాపీరైట్స్ సి అని రౌండ్ ఆఫ్ ఉంటది. బుక్స్ రాసినా, సినిమా స్టోరీ రాసినా, సాంగ్స్ రాసినా, పోయెమ్ రాసినా సి అని రౌండ్ ఆఫ్ ఉంటాయి కాపీరైట్స్. వీటిని ఫిక్సీసియస్ అంటాం. ఈ మూడిట్లో కలిపితే అసెట్స్ అంటాం. ఇవి ఎక్కడుంటాయమ్మా? పర్సనలా? రియలా? నామినలా? ఎక్కడుంటాయి చెప్పండి? రియల్ అకౌంట్. రియల్ రియల్ అకౌంట్. అకౌంట్‌లో ఉంటాయి. వెరీ గుడ్. నెక్స్ట్ ఎక్స్‌పెన్సెస్ 2 రకాలండి. డైరెక్ట్ ఎక్స్‌పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. డైరెక్ట్ అన్ని ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఇప్పుడు కంపెనీలో డైలీ వేజెస్ పనిచేస్తారా? లేదంటే సాలరీస్ పనిచేస్తారమ్మా? 2 రకాలు ఉంటారు కదా! శాలరీస్. ఓకే. సో, కొందరు డైలీ వేజెస్ పనిచేస్తారు. ఫ్యాక్టరీలో ఇప్పుడు కంపెనీలో అయితే డైలీ సాలరీస్‌కి పనిచేస్తారు మంత్లీ. అదే ఫ్యాక్టరీలో అయితే డైలీ వేజెస్ పనిచేసే వాళ్ళు ఉంటారు కొందరు. ఓకే. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేస్తారు. డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు. దట్ ఈస్ కాల్డ్ డైలీ వేజెస్. ఫ్యాక్టరీ ఓన్ కాకపోతే రెంట్ కట్టాలి. ఆ ఫ్యాక్టరీలో మెషిన్‌లు పనిచేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. ఆ ప్రోడక్ట్ ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్‌లోకి వెళ్ళాలంటే క్యారేజ్ ఇంపోర్ట్స్. వేరే దేశాలకు ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ చేసుకోవాలన్నా కూడా జరుగుతుంది. మల్టిపుల్ గోడౌన్స్ ఉంటే గోడౌన్స్ రెంట్స్ కూడా ఉంటాయి. వీటన్నిటిని మనం డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అంటాం. ఇండైరెక్ట్ ఎక్స్ అంటే ఆఫీస్‌లో జరుగుతాయి. ఎంప్లాయీస్‌కి సాలరీస్ ఇవ్వాలి, ఆఫీస్‌కి రెంట్ కట్టాలి, ఎవరైనా కమిషన్స్ అడిగితే కమిషన్స్ ఇవ్వాలి, అసెట్స్ మీద డిప్రిసియేషన్ తీయాలి, డిస్కౌంట్స్ ఇవ్వాలి, టెలిఫోన్ చార్జెస్ ఉంటాయి, ఎలక్ట్రిసిటీ చార్జెస్ కూడా ఉంటాయి. ఈ రెండిటిని కలిపితే ఎక్స్‌పెన్సెస్ అంటాం. ఇవి ఎక్కడుంటాయి? పర్సనలా? రియలా? నామినలా? నామినల్ అకౌంట్స్. వెరీ గుడ్. సూపర్. ఇన్‌కమ్స్ 2 రకాలు. డైరెక్ట్ ఇన్‌కమ్స్, ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్. డైరెక్ట్ ఇన్‌కమ్స్ అన్ని ఎక్కడ జరుగుతాయి? ఫ్యాక్టరీలో. ఇప్పుడు ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇస్తారమ్మా. ఏదైనా బాడీలో ఇంజ్యూరీ జరిగినా, ఏదైనా చనిపోయినా వాళ్ళు డబ్బులిస్తారు. 5,00,000, 10,00,000, 20,00,000 డబ్బులిస్తారు. ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్. వేరే దేశాలకు ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ చేస్తా ఉంటాం. ఫ్రైట్ చార్జెస్, డెలివరీ చార్జెస్, ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్, ప్రొఫెషనల్, కన్సల్టెన్సీ, మెయింటెనెన్స్ ఇలా మనం రిసీవ్ చేస్తాం అన్నమాట సర్వీసెస్. వీటన్నిటిని మనం డైరెక్ట్ ఇన్‌కమ్స్ అంటాం. ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఇప్పుడు మీరు పక్కింటి వాళ్ళకో, ఎదురింటి వాళ్ళకో ఇస్తారండి డబ్బులు ఊరికనే ఇస్తారా? ఇంట్రెస్ట్ కోసం ఇస్తారు. ఓకే. ఎక్కడైనా కమిషన్‌కి మీరు వర్క్ చేస్తారు. మీరు ఇంత ప్రాజెక్ట్ రీచ్ అయ్యారనుకోండి. మీకు కమిషన్స్ ఇస్తారు. మీకు అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ అపార్ట్మెంట్స్‌లో 100 మంది నివసిస్తున్నారు. నెల నెల వాళ్ళు మీకు రెంట్ ఇస్తారు. రెంట్ రిసీవ్డ్. 1,00,000 పర్చేజ్ చేశారు. 80,000 ఇచ్చారు వాళ్ళకి. 20,000 ఇవ్వలేదు. రెంట్ డిస్కౌంట్ రిసీవ్డ్. మీ బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. 1,00,000 దాని మీద 2,00,000 వచ్చింది. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్. సో, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఇవి మీకు ఫర్దర్ క్లాసెస్‌లో ఇంకా క్లారిటీగా వస్తాయి. ఓకే. సో, ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్. ఈ రెండిటిని కలిపితే ఇన్‌కమ్స్ అంటాం. ఇవి ఎక్కడుంటాయమ్మా? పర్సనలా? రియలా? నామినలా? నామినల్. వెరీ గుడ్. సూపర్. Nominal. మనకి మార్కెట్‌లో టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎన్నమ్మా? 3 రకాలు. క్యాష్, క్రెడిట్, నాన్ క్యాష్. క్యాష్ అంటే ఏంటి మనకి? క్యాష్ ఆర్ చెక్, పెయిడ్ ఆర్ రిసీవ్డ్. ఒక మార్కెట్‌కి వెళ్లారు. మీకు కావాల్సిన ప్రొడక్ట్‌ని 50,000, 10,000 ఇచ్చి పర్చేజ్ చేశారు. ఆన్ ద స్పాట్ క్యాష్ ఇచ్చారు. లేదంటే చెక్ రాసిచ్చి వచ్చేసారు. దట్ ఈస్ కాల్డ్ క్యాష్ ఆర్ చెక్ ట్రాన్సాక్షన్. వాడెవడో మీరెవరో తెలీదు. వెళ్లారు. మీకు నచ్చిన ప్రొడక్ట్స్ తీసుకున్నారు. స్టాక్ ఆర్ గుడ్స్. కానీ డబ్బులు ఇవ్వలేదు. ఆ సప్లయర్ మీ పేరు రాసుకున్నాడు. దట్ ఈస్ కాల్డ్ క్రెడిట్ బేసిస్ ట్రాన్సాక్షన్స్. నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి. అసెట్స్ కొన్నారు. వాటి మీద ఇయర్ డిప్రిసియేషన్ తీస్తారు. పర్చేజ్ చేశారు. దాని మీద మీరేం చేస్తారు? కొన్ని వస్తువులు డ్యామేజ్ వచ్చినాయి. మళ్ళీ మీరు సప్లయర్‌కి రిటర్న్ చేస్తారు. సేల్ చేశారు. కొన్ని వస్తువులు డ్యామేజ్ వచ్చినాయి. కస్టమర్ మళ్ళీ నీకు సేల్స్ రిటర్న్ చేస్తాడు. ఇవి నాన్ క్యాష్ కిందకి వస్తాయి. మీకు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పాలి. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే క్యాష్, క్రెడిట్, నాన్ క్యాష్. ఎనఫ్. సైలెంట్ అయిపోతాడు. ఓకే. మీకు అకౌంటింగ్ సైకిల్ ఉంటదమ్మా అకౌంట్స్‌లో. అండర్‌స్టాండ్ ద ట్రాన్సాక్షన్, జర్నల్ ఎంట్రీ, లెడ్జర్ పోస్టింగ్, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. ఇది ఒక ప్రాసెస్. ఇప్పుడు మనకు క్యాలెండర్‌కి ఒక ప్రాసెస్ ఉందా? జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, డిసెంబర్ వరకు. ఓకే. జనవరి తర్వాత మార్చ్‌కి వెళ్తామా? మార్చ్ తర్వాత మనం నెక్స్ట్‌కి వెళ్తామా? అట్లా వెళ్ళలేం కదా! ఒక ప్రాసెస్ ఉంది. ఓకే. సండే, మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే దానికి ఒక ప్రాసెస్ ఉందా? 1, 2, 3, 4 ప్రాసెస్ ఉందా? అలాగే నీ డెస్టినీని రీచ్ అవ్వాలంటే ఫస్ట్ ఎలా స్టార్ట్ చేసి ఎలా ఎండ్ చేయాలి? అనేది ఈడ అకౌంటింగ్ సైకిల్ అంటాం. అండర్‌స్టాండ్ ద ట్రాన్సాక్షన్, జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్. 2 వేస్. ఒకటి మాన్యువల్ యాక్టివిటీస్, అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్.
మాన్యువల్ యాక్టివిటీస్‌లో వర్క్ చేశామంటే చాలా టైమ్ టేకింగ్. అదే అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్‌లో జస్ట్ 3 స్టెప్పులు చేశామంటే మనకు కావాల్సిన వర్క్ అంతా చేసి పెట్టేస్తది. ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ అన్నీ అవే చేసి మీకు రిజల్ట్ ఇచ్చేస్తది. మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు. 3 ప్రాసెస్‌లు నేర్చుకోవాలి. కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, వోచర్ పోస్టింగ్ ఎనఫ్. అన్ని సిస్టమే సాఫ్ట్‌వేరే తయారు చేసి మీకు ఇచ్చేస్తది. అందుకే టాలీ ఈస్ ద డెడ్ ఈజీ సబ్జెక్ట్ అంటాం. ఈవెన్ నాన్ కామర్స్ వాడు కూడా నేర్చుకుంటాడు. అదే. ఇప్పుడు అన్ని బేసిక్స్ విన్నారా క్లియర్‌గా? క్లియర్‌గా అర్థమైనాయమ్మా? బేసిక్స్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఇంకా మనం వెళ్ళే కొద్దీ ఇంకా క్లారిటీ వస్తది మీకు. బేసిక్స్ క్లియరా? ఇవి టెర్మినాలజీస్. Clear. వీటి మీద పూర్తిగా మనకు అవగాహన వచ్చేస్తుంది. ఓకే. డ్రాయింగ్స్ అంటే ఏంటి? క్యాపిటల్ అంటే ఓనరే తన ఓన్ బిజినెస్‌కి డబ్బులు ఇస్తే క్యాపిటల్. ఓకే. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే డ్రాయింగ్స్. లోకేష్ ఇన్ఫోటెక్ సంస్థ. నా పేరు లోకేష్. నేనే నా బిజినెస్‌కి 5 లాక్స్ డబ్బులు ఇచ్చాను. బిజినెస్ నా దగ్గర అప్పు తీసుకుంది. సో, అప్పుడు బిజినెస్ నా పేరు రాసుకోవాలి కదా! ఓనర్‌ని కదా! ఓనర్ పేరు లోకేష్ కదా! లోకేష్ అని రాయకుండా క్యాపిటల్ అని రాసుకుంటది. నాకు అవసరమైంది డబ్బులు పర్సనల్ యూజ్ కోసం. 2 లాక్స్ తీసుకున్నాను బిజినెస్ నుంచి. ఓనరే తీసుకున్నాడు కాబట్టి దట్ ఈస్ కాల్డ్ డ్రాయింగ్స్. బ్యాడ్ డేస్ మొండి బాకీలు. ఓకే. ఇవన్నీ కూడా మీకు ఫర్దర్ వచ్చేస్తాయి అన్నీ కూడా క్లియర్‌గా వెళ్ళిపోతాయి. ఓకే. డన్. ఇప్పుడు మీకు స్మాల్ టాస్క్. డెబిట్, క్రెడిట్ మీరు చెప్పాలి. మీ కాలేజీల లెవెల్‌లో కాకుండా నా లెవెల్‌లో, నా స్టైల్‌లో ఎలా ఉంటుందో చూడండి. ఇలా చేశారంటే మీకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది సబ్జెక్టు. బట్టి అనాలిసిస్ కొట్టాల్సిన అవసరం ఉండదు. చాలా మంది కాలేజ్‌లో స్టూడెంట్స్ అందరూ బట్టి కొట్టేస్తారు. కానీ ఈ ఫార్ములా ఫాలో అయితే ఎవరు బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. లైఫ్ లాంగ్ ఆ ఎంట్రీ మీకు అర్థమైపోతుంది. క్యాపిటల్ పక్కన ఏం లేదంటే క్యాష్‌ను ఊహించుకోవాలి. క్యాపిటల్ అంటే హ్యూమన్ బీయింగా కాదా? క్యాపిటల్ అంటే హ్యూమన్ ఎవరినంటారు బీయింగ్ సార్. క్యాపిటల్ అని? క్యాపిటల్ అంటే ఓనర్. ఎవరినంటారు? ఓనర్. ఓనర్. ఓనర్‌ని రిప్రజెంటేటివ్ పర్సన్ అంటాం. అంటే హ్యూమన్ బీయింగ్. హ్యూమన్ బీయింగ్ అంటే పర్సనలా? రియలా? నామినలా? పర్సనల్. Personal. వెరీ గుడ్. క్యాష్ అంటే? Personal. క్యాష్ అంటే? Real account. రియల్. రియల్. వెరీ గుడ్. పర్సనల్ రూల్ ఏంటి? Debit the receiver, credit the giver. సూపర్. సూపర్ అమ్మా. క్యాష్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సూపర్ నైస్. ఇప్పుడు చెప్పండి. మీరు చెప్పండి. ఇక్కడ ఎవరు డబ్బులు ఇస్తున్నారు? ఎవరు తీసుకుంటున్నారు? క్యాపిటల్ ఏమవుతుంది? క్యాష్ ఏమవుతుంది? ఏది డెబిట్ అవుతుంది? ఏది క్రెడిట్ అవుతుంది? బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే Capital. ఆలోచించాలి. మీ ఓన్ క్యాపిటల్, అజంప్షన్ క్రెడిట్, వద్దు. క్రెడిట్, ఓన్ అజంప్షన్ వద్దు. క్యాష్, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో Capital, ఆలోచించాలి. credit, చెప్పండి మా. క్యాపిటల్ ఏమవుతుంది? credit, క్రెడిట్. cash, సూపర్. debit. ఎందుకు అవుతుందమ్మా చెప్పండి. లాజిక్ చెప్పండి. ఐ వాంట్ లాజిక్. లాజిక్ చెప్పండి. అమౌంట్ ఆ! ఇన్వెస్ట్ చేస్తున్నాడు సార్. క్యాపిటల్ అతను వెరీ గుడ్. ఇస్తున్నాడు. ఓకే. డన్. క్యాష్ అనేది తీసుకుంటుంది కదా సార్ ఓకే. సో, రిసీవర్. చూడండి. ఇక్కడ ఓనర్ అనేవాడు క్యాపిటల్ అంటే ఓనర్. అంటే డబ్బులు ఇస్తున్నాడు. ఇస్తున్నాడంటే ఇస్తున్నా అనే దాని మీనింగ్ ఇంగ్లీష్‌లో ఎక్కడుంది? రిసీవరా? గివరా? గివర్. డబ్బులు ఇస్తున్నాడంటే. Giver. గివర్ సార్. గివర్ అనేది గివర్. ఎక్కడుంది? డెబిట్‌లో గివర్. ఉందా? క్రెడిట్‌లో ఉందా? Debit. Credit. Credit, sir. క్రెడిట్. క్రెడిట్‌లో ఉంది. సో, క్యాపిటల్ అంటే క్రెడిట్. వన్ సైడ్ కనుక్కుంటే నెక్స్ట్ సైడ్ ఆపోజిట్ రివర్స్ అవుతది. ఒక సైడ్ కనుక్కోండి చాలు. లెఫ్టా? రైటా? ఒక సైడ్ కనుక్కోండి చాలు. రొ రెండోది ఆటోమేటిక్‌గా రివర్స్ అయిపోతుంది. ఈ పక్క క్రెడిట్ అయిందా? లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ డెబిట్ అవుతది. రైట్ సైడ్ క్రెడిట్ అయిందా? లెఫ్ట్ సైడ్ డెబిట్ అవుతది. క్రెడిట్ అవుతది. లింక్ దాని దీనికి దీని దానికి అంతే. ఓకే. డన్. సో, ఇప్పుడు ఒక 5 లాక్స్ ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బిజినెస్‌కి డబ్బులు కావాలి. ఒక ఐటీ కంపెనీ నేను స్టార్ట్ చేయాలనుకున్నాను. నాకు ఒక 10 క్రోర్స్ లేదంటే 5 క్రోర్స్ కావాలి. ఓనరు 5 క్రోర్స్ ఇచ్చేసాడు. డన్. ఓన్లీ డబ్బులుంటే సరిపోతుందమ్మా? నెక్స్ట్ ఏం చేయాలమ్మా? నీ బిజినెస్‌కి కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్‌ని మార్కెట్‌లో ఉన్న సప్లయర్ దగ్గర పర్చేజ్ చేయాలి. మన బిజినెస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నా బిజినెస్, నా బిజినెస్, నా బిజినెస్, నా బిజినెస్‌కి ఔట్ సైడ్ నుంచి ఏం వస్తున్నాయి? నా బిజినెస్ నుంచి ఔట్ సైడ్‌కి ఏం పోతున్నాయి? అనేది నీ మైండ్‌లో ఉండాల. ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించకూడదు. అకౌంట్స్ రాంగ్ వస్తాయి. పర్చేజెస్ అంటే నా బిజినెస్ పర్చేజ్ చేసింది అని ఊహించుకోవాలి. పర్చేజ్ అనేది ఏం అకౌంట్? పర్సనలా? రియలా? నామినలా? నామినల్. నామినల్ అకౌంట్. వెరీ గుడ్. బాలాజీ పేరొచ్చింది. ఏం అకౌంట్? పర్సనల్. Personal. పర్సనల్ వెరీ గుడ్.
నామినల్ రూల్ ఏంటి? expenses and losses. ఏంటి? ఏంటివి? క్లారిటీ. Expenses and losses Debit expense and losses, credit incomes and gains. వెరీ గుడ్. దట్ ఈస్ క్లారిటీ. ఓకే. పర్సనల్. Debit Debit side, the receiver, credit the Debit the giver. receiver, credit the giver. సూపర్. ఇప్పుడు నా బిజినెస్ బాలాజీ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ ని పర్చేజ్ చేసింది. ఇక్కడ క్యాష్ కు పర్చేజ్ చేసిందా, క్రెడిట్ కు పర్చేజ్ చేసిందా, లేదంటే చెక్కుకు పర్చేజ్ చేసిందా? చెప్పండి. Cash. క్యాష్ అని నేను మెన్షన్ చేశాను అక్కడ. క్రెడిట్ Credit, sir. క్రెడిట్ అని మెన్షన్ చేశానా? అంటే నేమ్ వచ్చింది కదా సార్ బాలాజీ పక్కన ఏం solutions. లేకపోతే cash. cash. క్యాష్ చెక్ అయితే పర్టికులర్ గా మెన్షన్ చేస్తారు. అలా చేయలేదు అంటే దట్ ఈస్ కాల్డ్ క్రెడిట్ బేసిస్. ఓకే. ఇక డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? క్రెడిట్ ఏది, డెబిట్ ఏది ఇక్కడ? Purchase account debit, డెబిట్ బాలాజీ పర్చేజ్ solutions. బాలసీ అకౌంట్ క్రెడిట్. ఎస్. పర్చేజ్ అనేది డెబిట్. ఎందుకంటే వస్తువులు పర్చేజ్ చేస్తున్నాం అంటే మన బిజినెస్ కి అది ఎక్స్పెన్స్. ఎవరు ఇస్తున్నారు అక్కడ? బాలాజీ. మీనింగ్ Balance. అక్కడ ఉన్న రూల్ మీనింగ్ బట్టి తీసుకోవాలి మనం. ఓన్ అజంప్షన్ పెట్టుకోకూడదు. సెకండ్ ఆలోచించకూడదు. అక్కడ ఉన్న ట్రాన్సాక్షన్ వరకే మనం ఆలోచన ఆగిపోవాలి. దాని బియాండ్ ఆలోచించారంటే అకౌంట్స్ కన్ఫ్యూజ్ అవుతాయి. ఇక్కడ పర్చేజ్ జరిగింది బాలాజీ దగ్గర నుంచి, అంతే. డబ్బులు ఇవ్వాలి కదా, అతను తీసుకోవాలి కదా అనేది మీరు ఆలోచించకూడదు. అది సెకండరీ. ఇప్పుడు అప్పుగా పర్చేజ్ చేశాం. నెక్స్ట్ ఏం చేయాలి? 1 వీక్ తర్వాతనో 1 మంత్ తర్వాతనో క్యాష్ పెయిడ్ అంటే మన బిజినెస్ డబ్బులు పే చేసింది అని నువ్వు అజంప్షన్ చేసుకోవాలి. క్యాష్ పెయిడ్ టు బాలాజీ. క్యాష్ ఏం అకౌంట్? Real account. సూపర్. బాలాజీ Personal account. పర్సనల్. రియల్ రూల్ ఏంటి? వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ Credit. పర్సనల్ రూల్ ఏంటి? Debit the receiver, credit the giver. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? Cash, credit. Balaji, debit. హ్మ్. ఏది? బాలాజీ డెబిటా, క్యాష్ క్రెడిట్. Cash, credit. Balaji, అంటే debit. మన బిజినెస్ నుంచి డబ్బులు గోస్ అవుట్. పెయిడ్ అంటే మన బిజినెస్ నుంచి బయటికి వెళ్తుంది. వెళ్తుంది అంటే క్రెడిట్ లో ఉంది, గోస్ అవుట్. కాబట్టి క్రెడిట్. అక్కడ ఎవరు రిసీవర్? బాలాజీ. ఒక 5 crores పెట్టి బిజినెస్ పెట్టాం. మన బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గుడ్స్ ని పర్చేజ్ చేసాం. డబ్బులు కూడా పే చేసాం. బాగుంది. నెక్స్ట్ వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్ లో కస్టమర్స్ కి సేల్ చేస్తాం. సేల్స్ అనేది ఏం అకౌంట్? Real Nominal. account. సేల్స్ అనేది ఏం అకౌంట్? నామినల్. నామినల్ అకౌంట్. వెరీ గుడ్. శైలజ పర్సనల్. Personal. నామినల్ రూల్ ఏంటి? డెబిట్ ద All expenses and ఎక్స్పెన్సెస్, losses. క్రెడిట్ ద ఇన్కమ్స్. సూపర్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? Sales, credit. సేల్స్ ఈజ్ debit. ఇన్కమ్. ఉమ్, సేల్స్ క్రెడిట్, ఉమ్. శైలజ డెబిట్. సేల్స్ అంటే డెబిట్. మనకి ఇన్కమ్. అక్కడ ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? డెబిట్. సార్ ఇక్కడ సేల్స్ అంటే మన దగ్గర నుంచి వస్తువులు బయటికి పోతాయి కదా, అక్కడ ఆమె రిసీవర్ కదా అని ఆలోచించకూడదు. ఆడ మీనింగ్ ఏముంది, ఆడ రూల్ ఏముంది, ఆ రూల్ బట్టి మనం ఆలోచించాలి. బియాండ్ ఆలోచించారంటే అకౌంట్స్ ప్రయారిటీగా రావు. సార్ సేల్ అంటే మన దగ్గర వస్తువులు గోస్ అవుట్ కదా, అక్కడ ఆమె రిసీవర్ కదా. ఎస్. నామినల్ బదులు ఇది రియల్ తీసుకున్నారనుకోండి మీరు, అప్పుడు కరెక్ట్గా మీ లాజిక్ అర్థమవుతుంది. రియల్ తీసుకున్నారనుకోండి, నామినల్ బదులు రియల్ తీసుకుంటే డెబిట్ మనకి కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్ అవుట్. అంటే మన బిజినెస్ నుంచి వస్తువులు గోస్ అవుట్ అని అర్థం. అక్కడ ఆమె రిసీవర్ అని అట్లా. ఓకే. మనం యాజ్ పర్ బుక్స్ ప్రకారంగా మనం నామినల్ తీసుకుంటాం. రియల్ తీసుకున్నారంటే కొంచెం మీ అజంప్షన్ కి లింక్ గా వస్తుంది. ఇక్కడ కూడా క్రెడిట్ బేసిస్ మీదనే సేల్ చేసాం. తర్వాత కస్టమర్ ఏం చేయాలి? డబ్బులు ఇవ్వాలి. 1 వీక్ తర్వాత 1 మంత్ తర్వాత డబ్బులు ఇచ్చాడు. క్యాష్ అనేది ఏం అకౌంట్? రియల్. Real శైలజ account. శైలజ Personal Personal. account. రియల్ రూల్ ఏంటి? పర్సనల్ రూల్ ఏంటి? Debit what comes in. వాట్ కమ్స్ Credit ఇన్, what goes out. వాట్ Hmm. గోస్ అవుట్. పర్సనల్ రూల్ ఏంటి? పర్సనల్. Debit the receiver. Debit the receiver, credit the Hmm. giver. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? Cash, debit. Shailaja, credit. సూపర్.
Shailaja credit. నెక్స్ట్ ఇంకా బిజినెస్ పెట్టిన తర్వాత మన బిజినెస్కి ఒక అకౌంట్ అయితే ఉండాలి. సో సేవింగ్ అకౌంట్కి కరెంట్ అకౌంట్కి డిఫరెన్స్ ఏంటి చెప్పండి? సేవింగ్ అకౌంట్కి కరెంట్ అకౌంట్కి డిఫరెన్స్ ఏంటి? సేవింగ్ అకౌంట్ అనేది మనకు సేవింగ్స్ చేసుకోవడానికి సార్. కరెంట్ అనేది బిజినెస్ చేయడానికి సార్. వెరీ గుడ్. సో సేవింగ్ అకౌంట్ అంటే ఏంటి? మనకి పర్సనల్ అకౌంట్, మన అకౌంట్. బిజినెస్ పేరు మీద ఉంటే కరెంట్ అకౌంట్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? Cash HDFC debit, Bank. HDFC credit. క్యాష్ Deposit. క్యాష్ క్రెడిట్ Credit. హెచ్డిఎఫ్సి HDFC బ్యాంక్ debit. HDFC Bank debit. వెరీ గుడ్. మన దగ్గర నుంచి క్యాష్ గోస్ అవుట్, బ్యాంక్ డిపాజిట్. సూపర్. రెంట్ పెయిడ్, పక్కన ఏం లేదంటే క్యాష్ ఊహించుకోవాలి. రెంట్ అనేది ఏం అకౌంట్? నామినల్. Nominal. వెరీ గుడ్. Cash క్యాష్ real. అనేది రియల్. Real. Real account. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? Rent రెంట్ debit. డెబిట్, Cash. క్యాష్ క్రెడిట్. యా. ఆల్వేస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమవుతాయి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏంటి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏంటి చెప్పండి? ఏమేమి ఉన్నాయి చెప్పండి? డైరెక్ట్ Factory ఎక్స్పెన్సెస్, related వేజెస్, అవన్నీ direct. గోడౌన్ రెంట్, ఎలక్ట్రిసిటీ పవర్ బిల్, ట్రాన్స్పోర్ట్ చార్జెస్, హ్మ్. గోడౌన్ రెంట్. Power bill, హ్మ్. go down rent, హ్మ్. wages. ఎస్. సో అవి ఏ వచ్చినా గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ ఫిక్స్డ్ అసెట్స్, ఎక్స్పెన్సెస్ ఏ వచ్చినా డెబిట్. మైండ్లో ఫిక్స్ అయిపోయి అవి ఏంటి అనేది నీ మైండ్లో ఉండాలా. కమిషన్ రిసీవ్డ్ ఏమొస్తుంది? పర్సనలా, రియలా, నామినలా? నామినల్. Nominal account. క్యాష్, రియల్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? కమిషన్ రిసీవ్డ్ Debit cash. డెబిట్, క్రెడిట్, Credit commission క్యాష్ received. క్యాష్ డెబిట్. క్యాష్ డెబిట్, ఇన్కమ్ కదా. రిసీవ్డ్ కమిషన్ అంటే మన రిసీవ్డ్. ఇన్కమ్. ఇన్కమ్ అంటే నామినల్ ఎక్కడ ఉంది? క్రెడిట్ లో ఉంది. డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఏమున్నాయి చెప్పండి? Direct income, insurance ఏమున్నాయి? claim, delivery charges, హ్మ్. transportation charges, హ్మ్. indirect Rent, income, rent discount received. received, interest received, rent received. హ్మ్. యా. శాలరీ రిసీవ్డ్. ఎస్. నెక్స్ట్ కంప్యూటర్, పక్కన ఏం లేదంటే క్యాష్ ఊహించుకోవాలి. ఒక అసెట్ క్యాష్ గా పర్చేజ్ చేసినట్టు ఊహించుకోవాలి. కంప్యూటర్ ఏం అకౌంట్? పర్సనలా, రియలా, నామినలా? Personal. Real. Real account. రియల్ Cash అసెట్ కాబట్టి real. క్యాష్ రియల్. దీంట్లో రెండు డెబిట్ real. ఏది, క్రెడిట్ ఏది? క్యాష్ గోస్ అవుట్, కంప్యూటర్ కమ్ ఇన్. సో అసెట్స్ ఏమేమి Computer వస్తాయి చెప్పండి? debit. ఫిక్స్డ్ Computer అసెట్స్ ఏమొస్తాయి చెప్పండి? debit cash. ల్యాండ్, బిల్డింగ్, కంప్యూటర్స్. ఎస్. ఆల్వేస్ Plants, డెబిట్. machinery. సమ్ టైమ్స్ మన అవుట్ సైడ్ కూడా లోన్ తెచ్చుకుంటాం. సో వాళ్ళు క్రెడిట్, మన బిజినెస్ లోకి డెబిట్ కమ్స్ ఇన్. సో మీ మెటీరియల్స్ లోనే కంటెంట్ ఉంటుంది, మీరు మెటీరియల్ లో చూసుకోవచ్చు. ఓకే. మెటీరియల్ ఒకసారి 1-2 సార్లు దయచేసి చూడండి టైం ఉంటే. అలాగే టాపిక్ వచ్చినప్పుడు చూస్తుందాం అని లేకుండా ఒకసారి ఏముంది కంటెంట్, ఆ ఇండెక్స్ ఏముంది అవన్నీ ఒకసారి చూడండి. ఓకే. సో ఇప్పుడు మీరు కాలేజీలో ఎలా చెప్పింటారు? మీకు కాలేజీలో ఆ మెథడ్ మనం చేయకూడదు. అది చాలా మంది బట్టి కొట్టే ప్రాసెస్ అది. ఇప్పుడు నెంబర్ 43 ఇక్కడ లాస్యా ప్రైవేట్ లిమిటెడ్ ఉంది, క్యాపిటల్ ఉంది. ఇప్పుడు నేను మీకు ఎలా చెప్పానో అదే విధంగా చేయాలి.
ఓకే. అలా చేస్తేనే మీకు సబ్జెక్ట్ అనేది గుర్తుంటది లైఫ్ లాంగ్. క్యాపిటల్ పక్కన క్యాష్. క్యాపిటల్ అంటే ఏంటి? పర్సనల్. రియల్. Cash real. పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్, Debit the receiver, credit the Debit the receiver, credit the giver. క్రెడిట్, గివర్. ఎందుకు ఇది రాయమంటున్నాను? రాస్తే మైండ్‌లో ఫిక్స్ అయిపోతాయి. నాకు తెలుసులే అనుకుంటే మూర్ఖత్వం అది. క్రెడిట్, డెబిట్. ఇలా మీరు 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి మెటీరియల్‌లో. పేజ్ నెంబర్ 43లో 3 ప్రాబ్లమ్స్ మీరు ఇలాగే చేయాలి. నెక్స్ట్ సెకండ్. పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్. పర్చేజ్ సెపరేట్, కార్తిక్ సెపరేట్. సో పర్చేజ్ అంటే నామినల్ అకౌంట్. డెబిట్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ ఇన్కమ్స్. ఇక్కడ పర్సనల్. డెబిట్, క్రెడిట్. ఇలా చేయండి అమ్మా. మీకు జీవితకాలం సబ్జెక్ట్ గుర్తు ఎందుకు కూడా చూస్తాను నేను. మీ కాలేజీ లాగా ఇలా చేశారనుకోండి, డెబిట్ ఉంది ఇక్కడ, డెబిట్ అకౌంట్, క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్. ఇలా చేస్తారు. చాలా మంది బట్టి కొట్టేస్తారు. పర్చేజ్ అకౌంట్ డేటా టు కార్తిక్. అరే ఎందుకు అది డెబిట్ అయింది, ఎందుకు అది క్రెడిట్ అయింది అని తెలియాలి కదమ్మా. అలా తెలిస్తే లైఫ్ లాంగ్ మీరు బట్టి కొట్టాల్సిన అవసరం ఉండదు. అలా సబ్జెక్ట్ కాలేజీలో ఓకే ఆ మెథడ్ అలాగే చెప్పాలి. కానీ నేను చెప్పిన మెథడ్ కూడా చెప్పారంటే ఏ స్టూడెంట్ బట్టి కొట్టాల్సిన అవసరం ఉండదు. లైఫ్ లాంగ్ అది ఎందుకు డెబిట్ అయింది, ఎందుకు క్రెడిట్ అయిందని వాళ్ళకి తెలుస్తుంది. ఇలా చేస్తారు. చాలా మంది ఆ పర్చేజ్ వచ్చిందా కళ్ళు మూసుకొని డెబిట్ చేయాలి, క్యాపిటల్ వచ్చిందా కళ్ళు మూసుకొని క్రెడిట్ చేయాలి. అలా చేస్తే ఏమొస్తుంది? ఇలా చేయండి. ఆ 3 ప్రాబ్లమ్స్ లైఫ్ లాంగ్ సబ్జెక్ట్ గుర్తుంటది. కార్తిక్ ఐటీ సొల్యూషన్స్, లక్ష్మీ మర్చెంట్స్. ఈ 3 ప్రాబ్లమ్స్‌కు మీరు ఇదే విధంగా చేయాలి. ఒక బుక్ తీసుకొని ఆ బుక్‌లో ట్రై చేయండి. ఇలా. అప్పుడు సబ్జెక్ట్ మీకు వస్తది లైఫ్ లాంగ్. క్లియర్? ఎనీ డౌట్స్ మా దీంట్లో? ఎనీవన్? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. బేసిక్ క్లాసెస్‌లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు మా. గూగుల్ ఫామ్ ఫిలప్ చేశారా అందరూ? గూగుల్ ఫామ్. అనూష, లైక్ ఇంకా అలెగ్జాండర్, అమర్, రాజు ఎందుకు చేశారు కదా గూగుల్ ఫామ్? సార్ చేశాను యా. సార్. మెయిల్స్ వచ్చాయి కదా అందరికి వీడియోస్ సర్టిఫికేట్ లైక్ ఇది పీడిఎఫ్ వచ్చింది కదా. సార్ యా. సో లైక్ ఈరోజు టుమారో రిజిస్ట్రేషన్ చేసేస్తాను. అందరికి మెయిల్స్ వస్తాయి సర్టిఫికేషన్. అది ఎలా ఓపెన్ చేయాలని కూడా ఒక క్లాస్ తీసుకుంటాను. ఓకే. సో ఎక్కువ టైం తీసుకోండి. సబ్జెక్ట్ 35 డేస్ బాగా నేర్చుకుంటారు. కొంచెం మీకు ఎన్ని వర్క్స్ ఉన్నా కూడా దీని మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. బెస్ట్‌గా రెజ్యూమ్ ప్రిపరేషన్ చేసుకొని ఈజీగా జాబ్స్ తెచ్చుకుంటారు. అన్నీ కూడా పోర్టల్‌లో ఎలా చేయాలని కూడా చూపిస్తాను క్లియర్‌గా. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? సబ్జెక్ట్ మెటీరియల్‌లోనే ఉంటది. ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్ట్ అంతా చెక్ చేసుకోండి. యా. లాస్ట్ క్లాసెస్‌లో మనము క్లియర్‌గా డిస్కషన్ చేసాం. కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలి, లెడ్జర్ క్రియేషన్ ఎలా చేయాలి, అండ్ పోస్టింగ్ ఎలా చేయాలి, ఎంఐఎస్ రిపోర్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి. సో తర్వాత సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టలేషన్, ఒరిజినల్ యాక్టివేషన్ ఎలా చేయాలనేది లాస్ట్ క్లాసెస్‌లో మనం డిస్కస్ చేసాం. సో టుడే వచ్చేసి మనకి హాస్పిటల్ అకౌంటింగ్, కాలేజ్ అకౌంటింగ్, ఓకే, స్కూల్ అకౌంటింగ్. ఇక్కడ మీరు సర్వీస్ ఆర్గనైజేషన్స్ అంటేనే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. లైక్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఏమేమి వస్తాయి చెప్పండి? సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఏమేమి వస్తాయి? హాస్పిటల్స్, Hospitals, ఉమ్, హోటల్స్, ఉమ్, కాలేజెస్, hotels, ఓకే. schools, సర్వీస్ కంపెనీస్ అంటేనే స్కూల్స్,
కాలేజెస్, థియేటర్స్, రెస్టారెంట్స్, చారిటీస్, ఇవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ సర్వీస్ కంపెనీస్ అండర్లో వస్తాయి. ఇప్పుడు మీరు గమనిస్తే ప్రతి ఆర్గనైజేషన్లో, ప్రతి న్యూ బిజినెస్లో ఏదైనా చూసుకోండి, మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ ఉంటాయమ్మా కామన్గా. ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ ఏంటివి చెప్పండి? కంటిన్యూగా నువ్వు ఆపినా ఆగకుండా వచ్చేటివి ఉంటాయి. ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ఏంటవి? ఎనీవన్? మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ ఏముంటాయి? సాలరీస్, రెంట్స్, వెరీ గుడ్. సాలరీస్, సాలరీస్, రెంట్స్, రెంట్స్, ఇంకా రెంట్, ఇంటర్నెట్ bill. బిల్స్, పవర్ బిల్స్, పవర్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్లు, ఇంకా ఇంకా ఏముంటాయి? మెయింటెనెన్స్, టెలి బిల్, మెయింటెనెన్స్ ఉంటుంది. మెయింటెనెన్స్, ఇంకా మెయింటెనెన్స్, ఇంకా ఓకే. సో ఈ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ కామన్ ప్రతి ఆర్గనైజేషన్స్ లో మంత్లీ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పబోయే ప్రాబ్లం గ్రూప్స్. గ్రూప్స్ అంటే ఏ ఆర్గనైజేషన్స్ లో అయినా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. డిపార్ట్మెంట్స్ డిపార్ట్మెంట్స్ అంటే ఏంటిమా? ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఏ డిపార్ట్మెంట్స్ ఉండాలా కంపల్సరీగా ఆ కంపెనీలో? మ్యాండేటరీగా ఉండవలసిన డిపార్ట్మెంట్స్ ఏంటి? హెచ్ఆర్ HR డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్స్, ఫైనాన్స్ HR డిపార్ట్మెంట్స్, department, admin department, accounts department. ఫైనాన్స్ డిపార్ట్మెంట్, తర్వాత మార్కెటింగ్ డిపార్ట్మెంట్. ఇవి మ్యాండేటరీగా ఉండాలా. ఎందుకంటే ఎంప్లాయీస్ లో పని చేయాలంటే, కంపెనీలో పని చేయాలంటే ఎంప్లాయీస్ హెచ్ఆర్ ఉండాలా హైరింగ్ చేసుకోవడానికి. తర్వాత ఎంప్లాయీస్ సాలరీస్ ఇవ్వాలంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉండాలా. నీ కంపెనీ గురించి మార్కెట్లో తేలాలంటే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉండాలా. ఇవి కామన్. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ లో ఎంత ఎక్స్పెన్స్ జరుగుతుంది, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది మనకు తెలియాలి. సో అలాగే ఒక స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, హాస్పిటల్లో కానీ, థియేటర్లో కానీ పనిచేస్తే ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ అనేది కామన్. సో ఇప్పుడు స్కూల్ ఉంటుంది, కాలేజ్ ఉంటుంది. ఓకే. ఎక్స్పెన్సెస్ అనేది కామన్ ఎక్కడ పని చేసినా మీరు. నువ్వు హాస్పిటల్లో పని చేసినా శాలరీనే అంటారు, రూమ్ రెంటే అంటారు, ఎలక్ట్రిసిటీ బిల్లే అంటారు, టెలిఫోన్ బిల్లే అంటారు. నువ్వు కాలేజీలో పని చేసినా, స్కూల్లో పని చేసినా అవే వర్డ్సే. నువ్వు ఐటీ కంపెనీలో పని చేసినా ఇవే వర్డ్సే. శాలరీస్, రెంట్స్, ఎలక్ట్రిసిటీ బిల్లు, టెలిఫోన్ బిల్లే అంటారు. కానీ ఇన్కమ్స్ పదాలు మారుతాయి. ఇన్కమ్స్ పదాలు అనేది మారుతాయి. వర్డ్స్ మీనింగ్ ఒకటే కానీ వొకాబులరీ మారుతుంది, టర్మినాలజీ మారుతుంది. ఇన్కమ్స్ ఓకే. ఇప్పుడు మీరు స్కూల్లో పనిచేస్తే ఇన్కమ్స్ పదాలు ఏమేమి ఉంటాయి చెప్పండి? స్కూల్లో పనిచేస్తే ఇన్కమ్స్ పదాలు అడ్మిన్ ఏమేమి ఉంటాయి? ఫీజు, స్కూల్ ఫీజు, ఆ, స్కూల్ సో ఫీజు, స్కూల్ అడ్మిన్ ఫీజు ఫీజు, ఉంటుంది. తర్వాత అడ్మిషన్ ఫీజు అంటారు, తర్వాత ట్యూషన్ ఫీజు అంటారు, ఎగ్జామ్ ఫీజు అంటారు. ఓకే. సో తర్వాత మెటీరియల్ బుక్స్, ఫీజు అంటారు, బుక్స్, బుక్స్ ఫీజు అంటారు, కాలేజ్ ఫీజు యూనిఫామ్ అంటారు. ఫీజు, ఒకవేళ బస్ కాలేజ్ బస్ అయితే చార్జ్, కాలేజ్ ఫీజు అంటారు, బస్ చార్జ్, బస్ మంత్లీ బస్ ఛార్జ్ ఫీజ్. అంటారు, బస్ ఫీజు అంటారు. ఇలా రకరకాల ఫీజు ఉంటుంది స్కూళ్ళు, కాలేజీలో పనిచేస్తే మీరు. అదే హాస్పిటల్లో పనిచేస్తే ఏముంటది ఇన్కమ్స్? ఓపీ చార్జెస్, ఓపీ, ఓపీ చార్జెస్, ఓపీ ఇన్ ఫీజ్, అడ్మిషన్, టెస్ట్లు, ఓకే. సో తర్వాత మెడికల్ మెడిసిన్స్, టెస్టింగ్స్, ఓకే. ఇంకా బాడీ చెకప్, ఓకే. సో తర్వాత రూమ్ రెంట్, డాక్టర్స్ ఫీజ్, కన్సల్టేషన్, సో డాక్టర్స్ ఫీజ్, ఐపీ వాళ్ళకి. ఇలా రకరకాల చూసారా పదాలు మారుతున్నాయి. కానీ ఇవి మారుతాయా? నువ్వు హాస్పిటల్లో పనిచేసినా శాలరీనే, రెంట్స్ అని అంటారు, ఎలక్ట్రిసిటీ బిల్లే అంటారు. కానీ ఎక్స్పెన్సెస్ ఎక్కడ మారమ్మా, ఇన్కమ్సే మారుతాయి. సో ఇక్కడ మనం చేసే ప్రాబ్లంలో ఒక గ్రూప్స్ మెయింటెనెన్స్ గా చేయాలనుకున్నప్పుడు ప్రాబ్లంలో మనకి డిపార్ట్మెంట్ వైజ్ గా ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ఏముంటాయి? మీరు నిన్న లాస్ట్ చేసిన 3 ప్రాబ్లమ్స్ ఒకలా ఉంటే ఇప్పుడు చెప్పబోయే ప్రాబ్లం ఒకలా ఉంటుంది. అంటే డిపార్ట్మెంట్ వైజ్ గా ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ కు ప్రాఫిట్ అండ్ లాస్ లో బయట కనబడతాయి. నిన్న 3 ప్రాబ్లమ్స్ మీరు చేసి ఉంటారు.
రెంట్, సాలరీస్ ఇవన్నీ బయట కనబడి ఉంటాయి ప్రాఫిట్ అండ్ లాస్‌లో. అలా కనిపించకుండా గ్రూప్ లోపల సెటప్ చేస్తాం అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే. సో, ఇది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే. సో, ఇక్కడ చూడండి. మనకి ప్రాబ్లమ్ నంబర్ 4లో చూసుకుంటే ఎల్ఐటి ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్. ఇక్కడ కాలేజ్ ఎక్స్‌పెన్సెస్ ఉన్నాయి. 5 లాక్స్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు. కాలేజ్ ఇన్‌కమ్స్ ఉన్నాయి. స్కూల్ ఎక్స్‌పెన్సెస్ ఉన్నాయి. స్కూల్ ఇన్‌కమ్స్ ఉన్నాయి. టోటల్‌గా 73,800 రావాలి. ఓకే. ఇక్కడ మనకు వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే గ్రూప్స్ ఎన్ని ఉంటాయమ్మా? 28. 28 గ్రూప్స్ ఉంటాయి. Groups, లెడ్జర్స్, టూ లెడ్జర్స్ 2 ఉంటాయి. ledgers and 24. ఓచర్స్, 24. 24. 24 vouchers. 24 ఇవి కామన్‌గా ఉంటాయి. ఇప్పుడు మన ప్రాబ్లమ్‌లో ఎక్స్‌ట్రా ఏం చేసుకుంటాం అంటే కాలేజ్ ఎక్స్‌పెన్సెస్, కాలేజ్ ఇన్‌కమ్స్, స్కూల్ ఎక్స్‌పెన్సెస్, స్కూల్ ఇన్‌కమ్స్ 4 గ్రూపులు చేసుకుంటాం. అంటే గ్రూప్స్ 28 ఉంటాయి. ఆ వాటికి ఈ 4 గ్రూపులు యాడ్ అవుతాయి. ఇవి గ్రూప్ లోపలే సెటప్ చేస్తాం. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్, ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్, ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్, ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్ ఇలా 4 గ్రూప్ లోపలే సెటప్ చేస్తాం. ఓకే. మనకు ప్రాఫిట్ అండ్ లాస్‌లో సెపరేట్‌గా కనిపించుకోకుండా. ఇది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే. టాలీ ఓపెన్ చేస్తున్నాను. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నా. కంపెనీ నేమ్ ఎల్ఐటి ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్. ఆంధ్రప్రదేశ్. ఎంటర్ ఇవ్వకుండా ఈ పేజ్ మొత్తం అట్ ఎ టైమ్ సేవ్ అవ్వాలంటే షార్ట్ కట్ కీ ఏంటిమా? Control A. సో కంట్రోల్+A సేవ్. కంట్రోల్ A. సో F11 ఫీచర్స్‌కి వచ్చాం. మెయింటైన్ అకౌంట్స్ ఇది కూడా సర్వీస్ ఓరియెంటెడే. ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టండి. రిమైనింగ్ అని నో పెట్టండి. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టి రిమైనింగ్ అని నో పెట్టాలి. ఓకే. వన్స్ ఒకసారి టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే డిఫాల్ట్‌గా మనకి 28 గ్రూప్స్, 2 లెడ్జర్స్, 24 వోచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్‌గా ఉంటాయి. సో ఇప్పుడు మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్‌లోకి వెళ్తే గ్రూప్స్ చూడండి. 28 లెఫ్ట్ సైడ్ ఉన్నాయా మొత్తం? లెడ్జెస్ ప్రాఫిట్ అండ్ లాస్, క్యాష్ డిఫాల్ట్‌గా లెఫ్ట్ సైడ్ ఉంటాయి అండర్‌లో. వోచర్ టైప్స్ 24 ఆటోమేటిక్‌గా మనకి లెఫ్ట్ సైడ్‌లో ఉంటాయి. ఓకే. ఇవన్నీ డిఫాల్ట్. ఓకే. ఎస్కేప్. ఇప్పుడు మనము క్రియేట్‌లోకి వెళ్దాం. క్రియేట్‌లోకి వెళ్ళిన తర్వాత నిన్న స్టార్టింగ్ 3 ప్రాబ్లమ్స్‌లో మీరు డైరెక్ట్‌గా లెడ్జర్‌లోకి వెళ్ళింటారు. ఈరోజు ఏం చేయాలంటే ఫస్ట్ గ్రూప్‌లోకి వెళ్ళాలి. గ్రూప్‌లోకి వెళ్ళి మన ప్రాబ్లమ్‌లో ఏమున్నాయి? కాలేజ్ ఎక్స్‌పెన్సెస్, కాలేజ్ ఇన్‌కమ్స్, స్కూల్ ఎక్స్‌పెన్సెస్, స్కూల్ ఇన్‌కమ్స్ అవి అక్కడ చేయాలి. కాలేజ్ ఎక్స్‌పెన్సెస్ ఇక్కడ ఏమి ఇవ్వాలి? ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ ఇవ్వాలి. అంటే గ్రూప్ లోపల సెటప్ చేస్తున్నాం. డిపార్ట్మెంట్ వైస్‌గా. కాలేజ్ ఇన్‌కమ్స్, ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్. సో నెక్స్ట్ ఏమున్నాయి? స్కూల్ ఎక్స్‌పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. నెక్స్ట్ స్కూల్ ఇన్‌కమ్స్, ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్. ఓకే. ఓకే.
స్కూల్ ఇన్కమ్స్. ఇలా 4 గ్రూప్స్ చేసుకోవాలి. ఎస్కేప్. ఇప్పుడు లెడ్జర్‌లోకి వెళ్దాం. ఇప్పుడు క్యాపిటల్. క్యాపిటల్ అకౌంట్. సేవ్ చేయాలి. నెక్స్ట్. సాలరీస్. సో గైస్, సాలరీస్ అనేది మీరు గమనిస్తే కాలేజ్ ఎక్స్‌పెన్స్‌లో సాలరీ ఉంది. స్కూల్ ఎక్స్‌పెన్స్‌లో సాలరీ ఉంది. కాలేజ్ ఎక్స్‌పెన్స్‌లో రెంట్ ఉంది. స్కూల్ ఎక్స్‌పెన్స్‌లో రెంట్ ఉంది. ఇవి 2 సేమ్ ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేసుకోవాలా? ఐడెంటిఫికేషన్ కోసం కాలేజ్ ఎక్స్‌పెన్సెస్. సీఈ అంటే కాలేజ్ ఎక్స్‌పెన్స్ అని అర్థం. ఇప్పుడు ఆ 28 గ్రూప్స్‌లో మీరు చేసిన 4 గ్రూప్స్ ఉంటాయి గదా! అవి ఇక్కడ వచ్చి యాడ్ అయ్యుంటాయి. వచ్చాయా? చూడండి ఇక్కడ కాలేజ్ ఎక్స్‌పెన్సెస్, కాలేజ్ ఇన్కమ్స్. సో ఇక్కడ స్కూల్ ఎక్స్‌పెన్సెస్, స్కూల్ ఇన్కమ్స్. 4 వచ్చేసాయా? ఇప్పుడు మనం ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్స్ తీసుకోకూడదు. ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ మనం తీసుకోకూడదు. కాలేజ్ ఎక్స్‌పెన్సెస్ తీసుకోవాలా. ఆ కాలేజ్ ఎక్స్‌పెన్స్ అండర్‌లో ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ డిఫాల్ట్‌గా ఉన్నాయి. ఓకే. సేవ్. నెక్స్ట్ రెంట్. సీఈ. ఇది కూడా కాలేజ్ ఎక్స్‌పెన్సే తీసుకోవాలి. నెక్స్ట్ పెళ్లి బిల్. సీఈ కాలేజ్ ఎక్స్‌పెన్సెస్. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్. కాలేజ్ ఎక్స్‌పెన్సెస్. సీఈ కాలేజ్ ఎక్స్‌పెన్సెస్. ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్. సీఈ కాలేజ్ ఎక్స్‌పెన్సెస్. ఇలా ఆ డిపార్ట్మెంట్‌కి సంబంధించేటన్ని కాలేజ్ ఎక్స్‌పెన్స్‌లో తీసేసేయాలి. నెక్స్ట్ కాలేజ్ ఇన్కమ్స్. అడ్మిషన్ ఫీజ్. సిఐ. సిఐ అంటే కాలేజ్ ఇన్కమ్స్. కాలేజ్ ఇన్కమ్స్. అండర్‌లో ఏముంది? ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఉంది. ట్యూషన్ ఫీజ్. డొనేషన్ ఫీజ్. కాలేజ్ ఇన్కమ్స్. ఎగ్జామ్ ఫీజ్. సిఐ కాలేజ్ ఇన్కమ్స్. నెక్స్ట్ స్కూల్ ఎక్స్‌పెన్సెస్. సాలరీస్. స్కూల్ కాబట్టి ఎస్ఈ. ఎస్ఈ అంటే స్కూల్ ఎక్స్‌పెన్సెస్. స్కూల్ ఎక్స్‌పెన్సెస్ అండర్‌లో ఏముంది? ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ ఉంది. రెంట్. ఎస్ఈ స్కూల్ ఎక్స్‌పెన్సెస్. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్. స్కూల్ ఎక్స్‌పెన్సెస్. నెక్స్ట్ టెలి బిల్. ఇలా స్కూల్ ఎక్స్‌పెన్సెస్ డిపార్ట్మెంట్ కింద లెడ్జెస్ అని క్రియేషన్ చేసుకోవాలి. ఇన్కమ్స్ ఉన్నాయి కదా! స్కూల్ ఇన్కమ్స్ కింద క్రియేట్ చేయాలి. డొనేషన్ ఫీజ్. ఎస్ఐ కాలేజ్ ఇన్కమ్స్. స్కూల్ ఇన్కమ్స్. స్కూల్ ఇన్కమ్స్ అండర్‌లో ఏముంది? ఇండైరెక్ట్ ఇన్కమ్స్.
ట్యూషన్ ఫీజ్. నెక్స్ట్ స్పెషల్ ఫీజ్. నెక్స్ట్ మెటీరియల్ ఫీజ్. నెక్స్ట్ పెనాల్టీ ఫీజ్. నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజ్. సో ఈ విధంగా మనం లెడ్జెస్ అన్ని క్రియేషన్ చేసుకోవాలి. ఏవైనా మిస్టేక్స్ కనుక చేస్తే బ్యాక్ వచ్చేసి ఆల్టర్లో చెక్ చేసుకోవాలి. ఎస్కేప్. ఆల్టర్లోకి వెళ్ళి లెడ్జర్లోకి వెళ్తే మీరు చేసింటని ఇక్కడ ఉంటాయి. ఏవైనా మిస్టేక్ చేస్తే వాటిని ఓపెన్ చేసుకొని మార్చుకోవాలి. ఎస్కేప్. ఎస్కేప్. ఓకే. సో ఇప్పుడు ఓచర్స్లోకి వెళ్దాం. సో స్టెప్ 1 కంపెనీ క్రియేషన్ అయిపోయింది. స్టెప్ 2 లెడ్జర్ క్రియేషన్ అయిపోయింది. స్టెప్ 3 ఓచర్ పోస్టింగ్లోకి వెళ్తున్నాం. ఫస్ట్ వన్ రిసిప్ట్. డేట్ మార్చండి. డేట్ ఏముంది ఇక్కడ మనకి 1/4/25. ఓకే. 1/4/25 వెళ్ళిన తర్వాత క్యాపిటల్ అమౌంట్ ఎంత 5 lakhs. డెబిట్ క్రెడిట్ క్యాపిటల్, డెబిట్ క్యాష్. సేవ్. నెక్స్ట్ 2/4/25 కాలేజ్ ఎక్స్పెన్సెస్. సో పేమెంట్ తీసుకోవాలి. డేట్ మార్చండి 2/5. సో ఇక్కడ ఏం తీసుకోవాలి? శాలరీస్, రెంట్, టెలి బిల్, ఎలక్ట్రిసిటీ బిల్ ఇవన్నీ కూడా మీరు చెప్పండి. యాజ్ పర్ నామినల్ రూల్ ప్రకారంగా నామినల్ రూల్ ఏంటి చెప్పండి? All expenses debit, incomes gains credit. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్. Incomes. All incomes. ఇప్పుడు మీరు చెప్పండి, ఇవన్నీ సాలరీస్, రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్లు అన్ని డెబిట్ చేయొచ్చా అట్ ఎ టైం టోటల్గా? అన్ని అన్ని ఒకే డెబిట్ డేట్లో ఉంటే చేసి చేయొచ్చు. క్రెడిట్ క్యాష్ చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చు. సో సేమ్ డేట్లో ఉంటే ఇప్పుడు చేయొచ్చు. సేమ్ డేట్లో ఉంటే చేయొచ్చు. వెరీ గుడ్. సో ఇప్పుడు శాలరీస్ మీరు మాన్యువల్గా యాక్చువల్గా క్యాజువల్గా తీసుకోవాలనుకుంటే శాలరీస్ డెబిట్, క్రెడిట్, క్యాష్ ఇలా తీసుకోవాలి. ఇలా ఇలా తీసుకునే టైం ఎక్కువ తీసుకుంటుంది. నామినల్ రూల్ ప్రకారంగా ఆల్వేస్ ఎక్స్పెన్సెస్ అన్ని డెబిట్ అవుతాయి అనుకున్నప్పుడు సేమ్ డేట్లో ఉన్నప్పుడు మీరు తీసుకోవచ్చు అన్ని కలిపి. అదే డిఫరెంట్ డిఫరెంట్ డేట్లు ఉంటే తీసుకోకూడదు. అన్ని సేమ్ డేట్లో ఉన్నాయని అనుకున్నట్లయితే మీరు ఇప్పుడు ఇలా తీసుకోవచ్చు అన్ని కలిపి. ఓకే. మనకి ఇక్కడ సేమ్ డేట్ ఉంది కాబట్టి నేనేం చేస్తాను, అన్ని డెబిట్ చేస్తాను. శాలరీస్ సిఈ 15,000. యాక్చువల్గా మీరు ఇలా సింగిల్గా చేస్తారు. ఇలా చేసినా సేమ్ రిజల్టే, లేదు అన్ని కలిపి చేసినా సేమ్ రిజల్టే. శాలరీస్ అయిపోయిందా? రెంట్ సిఈ జస్ట్ డి ఇచ్చి ఎంటర్ ఇవ్వండి. డి ఫర్ ఢిల్లీ. రెంట్ అయిపోయిందా? ఢిల్లీ బిల్. ఎలక్ట్రిసిటీ బిల్ సి. రిజిస్ట్రేషన్ ఫామ్. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ 3,000. ఇలా అన్ని డెబిట్ చేసి క్రెడిట్ క్యాష్ చేస్తాను. ఇవి కాలేజ్ ఎక్స్పెన్సెస్. సేవ్ 37,000. నెక్స్ట్ కాలేజ్ ఇన్కమ్స్ అంటే రిసిప్ట్. బిజినెస్ ఇన్కమ్ అంటే రిసిప్ట్లో తీసుకోవాలి. డేట్ మార్చండి 5/4. ఇప్పుడు నామినల్ రూల్ ప్రకారంగా ఇన్కమ్స్ అన్ని ఏమవుతాయి? ఆల్వేస్ Credit. క్రెడిట్ అవుతాయి. ఇప్పుడు అన్ని క్రెడిట్ చేసి డెబిట్ క్యాష్ చేయొచ్చా నేను? చేయొచ్చు సార్. ఓకే. సేమ్ డేట్. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ క్రెడిట్ చేసి
లాస్ట్‌లో డెబిట్ క్యాష్ చేస్తా. మీరు సింగిల్‌గా తీసుకున్నా సేమ్ రిజల్టే. అన్ని కలిపి తీసుకున్నా సేమ్ రిజల్టే. ఓకే. సో అడ్మిషన్ ఫీజ్ 20,000. మళ్ళీ క్రియేట్ చేయండి. సి ఇచ్చి ఎంటర్ ఇవ్వండి అంతే. ట్యూషన్ ఫీజ్ సిఐ 15,000. 15,000. సో డొనేషన్ ఫీజ్ సిఐ 50,000. సో ఎగ్జామ్ ఫీజ్ సిఐ 1,500. 1,500. అన్ని క్రియేట్ చేసి డెబిట్ క్యాష్ చేస్తున్నా. సేవ్. నెక్స్ట్ మళ్ళీ పేమెంట్ 10/4. సాలరీస్ ఎస్సీ. చెప్పండి బ్రదర్. ఇప్పుడు బ్యాంక్ యూపీఐ చేసాక సార్ బ్యాంక్ లెక్క వస్తుంది కదా, అప్పుడు ఇన్కమ్ ఎట్లా చేసుకో బ్యాంక్ అని ఏంటండి బ్యాంక్ క్యాష్ మొత్తం క్యాష్ పెడుతున్నారు కదా సార్, ఇన్కమ్ సార్ యూపీఐ చేస్తారు కదా, ఏ UPI బ్యాంక్ చేసినప్పుడు ఎట్లా బ్యాంక్ పేరు చేసుకోవాలి? వేసి నెరేషన్ రాసుకోవాల్సిందే త్రూ ఈపీఐ అని. అంతేనా? ఓకే, అది అది కూడా ఒకసారి చూపించండి. 4,000. లేదంటే బ్యాంక్ క్రియేషన్ చేసే ప్లేస్ లో యూపీఐ అని పేరు రాసుకొని కింద బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఇచ్చుకోవాల్సిందే. ఇప్పుడు ఏముంది టెలీ బిల్లా. ఇక్కడ నెరేషన్, ఇక్కడ వచ్చేసి లాస్ట్ లో క్యాష్ ఇక్కడ రాసుకుంటాం నెరేషన్ లో. సో టోటల్ ఫీజ్ పేడ్ బై బ్యాంక్, లైక్ ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇలా రాసుకోవాలి నెరేషన్. ఓకే. నెక్స్ట్ రిసిప్ట్ 15/4. డొనేషన్ ఫీజు ఎస్ఐ అన్ని క్రియేట్ చేయాలి. ట్యూషన్ ఫీజ్ ఎస్ఐ, స్పెషల్ ఫీజ్ ఎస్ఐ, మెటీరియల్ ఫీజ్ 15,000. పెనాల్టీస్ 1,000. ఎగ్జామ్ ఫీజ్ ఎస్ఐ, క్యాష్. ఇలాగా డిపార్ట్మెంట్ వైజ్ గా ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఎన్రోల్ చేసుకుంటాం. మనం చేసింటన్ని చూడాలంటే డే బుక్ లో ఉంటాయి. ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేయండి, లేదంటే డేట్లు 1/4/34 ఇవ్వండి. ఆ మంత్ లో చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని కనబడతాయి. ఓకే. లేదంటే ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేయండి, అన్ని ట్రాన్సాక్షన్స్ వచ్చేస్తాయి. ఎస్కేప్. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్. చూసారా ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ బయటికి కనిపించలేదు, రెంట్ శాలరీస్ ఇవన్నీ కనిపించలేదు. ఓకే. సో గ్రూప్ లోపల ఉంటాయి. మనకి నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 73,800 వచ్చింది. ఇప్పుడు మీ ఓనర్ వచ్చి అడుగుతాడు, బాబు ఫలానా ఏప్రిల్ మంత్ లో కాలేజ్ ఎక్స్పెన్స్ టోటల్ అమౌంట్ ఎంత అంటే, సార్ 37,000 జరిగిందని చెప్తారు. ఆ 37,000 లో ఏమేమి జరిగింది అంటే, అప్పుడు ఓపెన్ చేసి సార్ ఎలక్ట్రిసిటీ బిల్ 4,000, రిజిస్ట్రేషన్ ఫామ్ 2,000, రెంట్ 8,000, శాలరీస్ 15,000, టెలి బిల్ 5,000, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ 3,000 జరిగిందని చెప్పాలి. స్కూల్ ఎక్స్పెన్స్ ఎంత జరిగింది అంటే 36,000. ఏమేం జరిగింది అంటే, అప్లికేషన్ ఫామ్ 2,000, ఎలక్ట్రిసిటీ ఫీజు 4,000, రెంట్ 15,000, శాలరీస్ 12,000, టెలిఫోన్ బిల్ 3,000 జరిగిందని చెప్పాలి. కాలేజ్ ఇన్కమ్స్ 86,500 జరిగింది. ఏమేం జరిగింది?
అడ్మిషన్ ఫీజ్ 20,000, డొనేషన్ ఫీజ్ 50,000, ఎగ్జామ్ ఫీజ్ 1,500, ట్యూషన్ ఫీజ్ 15,000. తర్వాత స్కూల్ ఇన్కమ్స్ 22,000 డొనేషన్ ఫీజ్, ఎగ్జామ్ ఫీజ్ 2,300, మెటీరియల్ 15,000, పెనాల్టీస్ 1,000, స్పెషల్ ఫీజు 10,000, ట్యూషన్ ఫీజు 10,000. ఇలా గ్రూప్ లోపల సెట్ చేస్తాం. దీన్నే మనం గ్రూప్స్ వైజ్ ప్రాబ్లమ్స్ అని చెప్తాం. డాష్ బోర్డ్, ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లయబిలిటీస్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని ఒకే చోట కనబడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పేమెంట్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్. స్టాటిస్టిక్స్, మనకి పేమెంట్లో 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, రిసిప్ట్లో 3 ఉన్నాయి. గ్రూప్స్ 32, లెడ్జెస్ 24, ఓచర్ టైప్స్ 24, కరెన్సీస్ 1. ఇలా సో దీన్నే మనం గ్రూప్స్ వైజ్ ప్రాబ్లం అని చెప్పుకుంటాం. ఓకే, ఇప్పుడు స్కూల్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాం, హాస్పిటల్ది కూడా ఇవ్వచ్చు మీరు. ఏదైనా హాస్పిటల్లో బాడీలో పార్ట్స్ ఉంటాయి కదా, హార్ట్ డిపార్ట్మెంట్, లివర్ డిపార్ట్మెంట్, కార్డియాలజీ డిపార్ట్మెంట్, న్యూరాలజీ డిపార్ట్మెంట్ అని చేసుకొని వాటిలో కూడా ఇవే ఎక్స్పెన్సెస్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ స్కూల్ ఎక్స్పెన్స్, కాలేజ్ ఎక్స్పెన్స్ ఉన్నాయి, స్కూల్ ఇన్కమ్స్, కాలేజ్ ఇన్కమ్స్ ఉన్నాయి. ఈ ప్లేస్లో ఏమి ఇచ్చుకుంటారు? కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్, కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్స్. ఇక్కడ న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్, న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఇన్కమ్స్ అలా ఇచ్చుకొని ఇవే పేర్లు వాటికి కూడా ఇచ్చేసుకుని ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, సో దీన్నే డిపార్ట్మెంట్ వైజ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్స్ అంటాం. ఓకే, క్లియర్ అమ్మా? అర్థమైంది? ఏది ఎనీ డౌట్స్ గైస్? అర్థమైందా? డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ క్లియరా? Yes, sir. అర్థమైంది సార్. సో వీడియోని 1-2 సార్లు చూసారంటే క్లియర్ గా వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ చూడండి, బిల్ వైజ్. బిల్ వైజ్ అంటే ఏంటి, ఎందుకు ఈ యొక్క కాన్సెప్ట్ ని మనం ఉపయోగిస్తాం? సో బిల్ వైజ్ ని మనం ఏమని పిలుచవచ్చు? అకౌంట్స్ పేయబుల్ అండ్ అకౌంట్స్ రిసీవబుల్స్ అని కూడా పిలవచ్చు. అకౌంట్స్ పేయబుల్ ఆర్ రిసీవబుల్. ఓకే, సో సార్ ఈ అకౌంట్స్ పేయబుల్, రిసీవబుల్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తామంటే పెండింగ్ బ్యాలెన్సెస్, షోయింగ్ పెండింగ్ బ్యాలెన్సెస్ షో చేయడానికి దీన్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు మన బిజినెస్, ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తాం. అప్పుడు మన బిజినెస్ ఏం చేస్తుంది? క్యాపిటల్ పెట్టి బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఒక 5 crores 5 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ మన బిజినెస్ ఏం చేయాలి? పర్చేజ్ చేయాలి. ఎవరి దగ్గర నుంచి? సప్లయర్ దగ్గర నుంచి. ఎగ్జాంపుల్ 5 lakhs పర్చేజ్ చేస్తుంది. ఈ 5 lakhs పర్చేజ్ చేసినప్పుడు మనం ముందుగానే చెప్తాం ఎవరికి? మన సప్లయర్కి, సార్ మేము మీ దగ్గర స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేస్తాం, మేము టోటల్ అట్ ఎ టైం అమౌంట్ ఇవ్వలేము. ఈ 5 lakhs అమౌంట్ని మాకు ఒక 5 బిల్ నెంబర్స్ మీద డివైడ్ చేసి ఇవ్వండి, లేదంటే 4 బిల్ నెంబర్స్ మీద డివైడ్ చేసి ఇవ్వండి. మా దగ్గర ఎంత అమౌంట్ ఉంటుందో ఆ బిల్ నెంబర్ అమౌంట్ క్లియర్ చేసుకుంటూ వస్తామని ముందుగానే సప్లయర్తో మనం మాట్లాడుకుంటాం. ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ వస్తాయి. న్యూ రెఫరెన్స్, సో అగైనెస్ట్ రెఫరెన్స్, ఆన్ అకౌంట్, సో తర్వాత అడ్వాన్స్ అమౌంట్. ఇలా 4 ఆప్షన్స్ మనకు చూపిస్తాయి. మనం పర్చేజ్ చేసేటప్పుడైనా, సేల్ చేసేటప్పుడైనా న్యూ రెఫరెన్స్ తీసుకుంటాం ఫస్ట్ టైం. ఇప్పుడు ఈ 5 lakhsని ఎలా డివైడ్ చేస్తాం? బిల్ నెంబర్ 1 1 lakh, బిల్ నెంబర్ 2 1,50,000, బిల్ నెంబర్ 3 2 lakhs, బిల్ నెంబర్ 4 50,000. ఇలా డివైడ్ చేసుకుంటాం. ఈ 5 lakhsని ఈ విధంగా మనం డివైడ్ చేసుకుంటాం 4 బిల్ నెంబర్స్గా. మనము
ఫస్ట్ టైం పర్చేజ్ చేసేటప్పుడు కానీ సేల్స్ చేసేటప్పుడు కానీ న్యూ రెఫరెన్స్ తీసుకుంటాం. అప్పుగా పర్చేజ్ చేస్తాం ఇక్కడ. క్రెడిట్ బేసిస్ మీదనే ఎక్కువగా జరుగుతాయి బిజినెస్‌లో. ఓకే. ఇప్పుడు మనం అప్పుగా పర్చేజ్ చేసాం. నెక్స్ట్ అమౌంట్ పే చేయాలి కదా! మన బిజినెస్ పే చేయాలి. ఎవరికి? సప్లయర్‌కి. అమౌంట్ పే చేయాలి. ఆ 5,00,000లో నువ్వు 2,00,000 ఇచ్చినావు. లేదంటే 3,00,000 ఇచ్చినావు. ఇక్కడున్న అమౌంట్‌లలో ఈ 3,00,000కి సరిపడా బిల్ నంబర్ ఏదైతే ఉందో, ఆ బిల్ నంబర్ క్లియర్ చేసుకుంటావు. ఇక్కడేమో న్యూ రిఫరెన్స్ ఇస్తావు. ఇక్కడ అమౌంట్ పే చేసేటప్పుడు అగైనెస్ట్ రిఫరెన్స్ ఇస్తావు. ఆల్రెడీ నువ్వు ఇక్కడ బిల్ నంబర్స్ ఇచ్చింటావు కదా! ఇవే ఇక్కడికి ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. ఆటోమేటిక్‌గా. ఇప్పుడు 3,00,000 5,00,000 పర్చేజ్ చేసావు. ఓకే. 3,00,000 మాత్రమే నువ్వు పే చేస్తున్నావు. ఇంకా మిగతా 2,00,000 ఉంటుంది. అంటే ఈ బిల్ నంబర్స్‌లో ఒక 2,00,000 ఈ బిల్ నంబర్ కాకుండా మిగతా 3 బిల్ నంబర్స్ నువ్వు క్లియర్ చేస్తావు. అమౌంట్ ఇచ్చేస్తావు. ఇంక పెండింగ్ బ్యాలెన్స్ ఎంతుంది? 2,00,000 ఉంది. ఆ 2,00,000ని ఎలా చూడాలి? పెండింగ్. లేదు 1,50,000లో 1,00,000 పే చేసావు. 50,000 ఉంది. దీన్ని ఎలా చెక్ చేయాలి? అనేదే ఇక్కడ కాన్సెప్ట్. సో సేల్స్‌లో కూడా అంతే. సేల్స్‌లో కూడా అంతే. సేల్స్ చేస్తా ఎవరికి? కస్టమర్‌కి. ఫర్ ఎగ్జాంపుల్ 3,00,000 సేల్ చేసావు. ఈ 3,00,000ని మనము ఎన్ని బిల్ నంబర్స్ డివైడ్ చేస్తాం? ఒక 3 బిల్ నంబర్స్ మీద లేదంటే 4 బిల్ నంబర్స్ మీద చేస్తాం. అప్పుడు కూడా న్యూ రెఫరెన్స్ తీసుకోవాలి. ఒకటేమో 1,50,000 లేదంటే ఒకటేమో 1,00,000 మరొకటేమో 1,50,000 మరొకటేమో 50,000 ఇలా సేల్ చేసాం కస్టమర్‌కి. ఓకే. 3,00,000ని 3 బిల్ నంబర్స్ కూడా మనం డివైడ్ చేసి సేల్ చేసాం. సో అదే కస్టమర్ మళ్ళీ మన డబ్బులు ఇస్తాడు. రిసీవ్. 3,00,000 మనం సేల్ చేసింటే అతను మీకు 2,00,000 ఇచ్చాడు. అప్పుడు ఇక్కడ అగైనెస్ట్ రెఫరెన్స్ తీసుకుంటాం. ఓకే. ఇప్పుడు అతను 2,00,000 పే చేశాడంటే ఈ రెండిట్లో ఈ బిల్ నంబర్స్ 2 క్లియర్ అవుతాయి. ఈ అమౌంట్ పెండింగ్‌లో ఉంటది. ఎలా? అనేది పెండింగ్ బ్యాలెన్సెస్ షో చేస్తాం. క్లియర్ అయిన బిల్స్ కనిపించవు. పెండింగ్ బ్యాలెన్స్‌లే కనబడతాయి. ఇది మనకు బిల్ వైస్ అకౌంట్స్ పేయబుల్ ఆర్ రిసీవబుల్స్ అంటాం. టాలీ ఫ్రమ్ 7.0లో మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే. సో చూద్దాం. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. నీరజ ఎంటర్ప్రైజెస్. జనవరి 19th. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. ఇక్కడ ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ అనే ఆప్షన్ వేసి పెట్టండి. రిమైనింగ్ అని నో పెట్టండి. రిమైనింగ్ అని నో పెట్టండి. ఒక్కొక్క ప్రాబ్లాలకి ఒక్కొక్క ఆప్షన్ వేసి పెట్టాల్సి వస్తుంది. ఓకే. కంట్రోల్ ఏ ఎస్. వన్స్ కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వచ్చర్ టైప్ కీస్. ఓకే. ఇవి డిఫాల్ట్గా ఉంటాయి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్స్ 28, లెడ్జెస్, వచ్చర్ టైప్స్ 24. ఇప్పుడు మన క్రియేట్లోకి వెళ్ళి ఫస్ట్ లెడ్జెస్ని క్రియేషన్ చేద్దాం. ఇంకా ఈ ప్రాబ్లంలో గ్రూప్స్తో పని లేదు. ఓకే.
ఇక్కడ ఏమేమి ఉన్నాయి లెజర్స్? క్యాపిటల్, ఎస్బీఐ బ్యాంక్, పర్చేజ్, ప్రీ అటాక్ సొల్యూషన్స్. క్యాపిటల్ కంట్రోల్ ఏ, ఎస్బీఐ బ్యాంక్ కంట్రోల్ ఏ, పర్చేజ్ అకౌంట్స్ కంట్రోల్ ఏ, ప్రీ అటాక్ సొల్యూషన్స్. సండ్రీ డెబ్టార్స్. చూసారా, ఎప్పుడైతే F11లో బిల్ వైజ్ అనే ఆప్షన్ ఎస్ పెడతారో మెయింటైన్ బ్యాలెన్సెస్ బిల్ బై బిల్ అనే ఆప్షన్ ఎస్ ఉంటుంది. ఇది నో పెట్టకూడదు. నో పెట్టారంటే మీరు నో పెట్టారంటే ఈ ఆప్షన్స్ హైలైట్ అవ్వవు. అది ఎస్లోనే ఉండాలి. సప్లయర్కి కస్టమర్కి మాత్రమే ఆ ఆప్షన్ ఎస్లో ఉంటుంది, మిగతా వాళ్ళకు ఉండదు. ఓకే, ఇంతకుముందు ERP 9 అయితే మనమే ఎస్ పెట్టాల్సి వచ్చేది. ఇక్కడ డిఫాల్ట్గా F11లో ఎస్ పెడితే ఇక్కడ డిఫాల్ట్గా ఎస్ వచ్చేస్తుంది. కంట్రోల్ ఏ. నెక్స్ట్ సేల్స్ అకౌంట్స్. నెక్స్ట్ క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్. Sundry debtors. Maintain balances bill by bill. Yes. Computer purchased from Sri Computers. Fixed assets. Next Sri Computers. Sundry creditors. దీనికి అవసరం లేదు బిల్ వైజ్. ఇది నో, ఎందుకంటే ఇక్కడ మనం బిల్స్ ఏం ఇవ్వలేదు కాబట్టి. ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్. ఎప్పుడు ఓచర్స్లోకి వెళ్ళండి. సో ఫస్ట్ వన్ రిసిప్ట్, డేట్ మార్చండి 1/7. క్యాపిటల్ అమౌంట్ ఎంత? 5 lakhs. సేవ్. నెక్స్ట్ కాంట్రా 3/7. క్యాష్ డిపాజిట్ కంట్రోల్ ఏ. నెక్స్ట్ పర్చేజ్, ఇలా వచ్చింది పర్చేజ్ 6/7. మనం ఏం చేయాలి? చేంజ్ మోడ్లోకి వెళ్ళి యాజ్ వచ్చా తీసుకోవాలి. డేట్ మార్చండి 6/7. ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నాం? ప్రియాటెక్ సొల్యూషన్స్. అమౌంట్ ఎంత? టోటల్ అమౌంట్ 2 lakhs. ఇక్కడ 2 lakhs ఇచ్చాను. టోటల్ అమౌంట్ 2 lakhs. సో చూసారా, న్యూ రెఫరెన్స్ ఆన్ అకౌంట్ అగైనెస్ట్ రెఫరెన్స్ అడ్వాన్స్ అమౌంట్. ఇప్పుడు న్యూ రెఫరెన్స్ తీసుకోవాలి. బిల్ నెంబర్ 100. ఇప్పుడు బిల్ నెంబర్ 100, టోటల్ అమౌంట్ 2 lakhs. ఆ 2 lakhsలో బిల్ నెంబర్ 100కి 80,000 డివైడ్ చేశారు. ఏ డేట్ లోపల ఇస్తావు? ఈరోజు 19, 20, 21, 22వ తారీఖు లోపల ఇస్తావా? 22 ఇట్లా ఇవ్వాలి. అంటే డ్యూ డేట్ 3 days లోపల ఇస్తావా అంటే ఆ డేట్ ఇవ్వాలి. ఇట్లా. ఓకే, ఇక్కడ వచ్చేసి 80,000. మళ్ళీ న్యూ రెఫరెన్స్ బిల్ నెంబర్ 200. ప్రతిసారి ఎంటర్ చేయకుండా కంట్రోల్-C కాపీ చేయండి. ఎంటర్ చేయకుండా 50,000. కంట్రోల్-C కాపీ, కంట్రోల్-V పేస్ట్ 300. 40,000. కంట్రోల్-V పేస్ట్ 400. 30,000. పర్చేజ్ తీసుకోవాలి. ఓకే, ఇలా సేవ్. నెక్స్ట్ 8/7 సేల్స్ టు క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్. F8 డేట్ 8/7. చేంజ్ మోడ్ క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్. కస్టమర్కి సేల్ చేస్తాం. అమౌంట్ ఎంత? 2,50,000. న్యూ రెఫరెన్స్ బిల్ నెంబర్ 201. కంట్రోల్-C కాపీ 1 lakh.
202 40,000. Two not 60,000. 204 50,000. సేల్స్ అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం. నెక్స్ట్ 10th 7 పేమెంట్ టు క్రెడిటర్. ఎవరికి పేమెంట్ చేయాలి? ప్రియాటెక్ 2 lakhs మనం పర్చేజ్ చేసాం, 1,50,000 మాత్రమే ఇస్తున్నాం. ఇప్పుడు అగైనెస్ట్ రెఫరెన్స్ తీసుకోవాలి. ఆ పైన చేసింటారని ఇక్కడికి వచ్చేసి ఉంటాయి. బిల్ నెంబర్ 100 మీద నువ్వు 80,000 పర్చేజ్ చేసావు, కానీ నువ్వు ఎంత పే చేస్తున్నావు? 50,000 పే చేస్తున్నావు. ఇంకా 30,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. 200 మీద 50,000 పర్చేజ్ చేసావు, 30,000 ఇస్తున్నావు. 300 మీద 40,000, 400 మీద 30,000 క్యాష్ తీసుకోవాలి. ఆ రిమైనింగ్ 2 పెండింగ్ బ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి షో చేస్తాయి. నెక్స్ట్ 15/7 రిసిప్ట్. క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్ 2,50,000 మనం సేల్ చేసాం. వాళ్ళు ఎంత ఇచ్చారు? మనకి 2,20,000 ఇచ్చారు. అగైనెస్ట్ 201 మీద 1 lakh అయితే 80,000. 202 40 ఇచ్చేసారు. 203 60,000 అయితే 50,000 ఇచ్చారు. 204 50కి 50 ఇచ్చేసారు క్యాష్. నెక్స్ట్ F7 కంప్యూటర్, శ్రీ కంప్యూటర్స్. ఇలా డే బుక్ ఆల్ట్ F2 1731/7 మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ఎస్కేప్ ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1. సో నెట్ ప్రాఫిట్ మనకి 50,000. 2,50,000లో 2 lakhs వెళ్ళిపోతే నెట్ ప్రాఫిట్ 50,000. డాష్ బోర్డ్ రిపోర్ట్స్ అని ఒకే చోట కనబడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, ఎంఐఎస్ రిపోర్ట్స్ ఇవన్నీ, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. ఇక్కడ స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్స్, లెడ్జర్, ప్రియాటెక్ సొల్యూషన్స్, ఆల్ట్ F1 ఎక్స్పాండర్. బిల్ నెంబర్ 100 మీద 80,000 పర్చేజ్ చేసాం, మనం ఇచ్చింది మాత్రం 50,000. 30,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. బిల్ నెంబర్ 200 మీద 50,000 పర్చేజ్ చేయాలి, 30,000 మాత్రం ఇచ్చాము, 20,000 పెండింగ్ ఉంది. రెండు కలిపితే 50,000. క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆల్ట్ F1. బిల్ నెంబర్ 201 1 lakh మనం సేల్ చేసాం, 80,000 ఇచ్చారు వాళ్ళు, 20,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. బిల్ నెంబర్ 203 60,000 మనం సేల్ చేసాం, 50,000 ఇచ్చారు, 10,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. క్లియర్ అయిపోయిన బిల్స్ కనిపించవు. పేయబుల్స్ అంటే పర్చేజ్, రిసీవబుల్స్ అంటే సేల్స్. ఇలా స్టాటిస్టిక్స్ కాంట్రోల్లో 1, జర్నల్లో 1, పేమెంట్లో 1, పర్చేజ్లో 1, రిసిప్ట్లో 2, సేల్స్లో 1. గ్రూప్స్, లెడ్జర్స్, ఓజా టైప్స్, కరెన్సీస్. సో దీన్నే మనం అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్ అంటాం. పెండింగ్ బ్యాలెన్సెస్ షో చేయడానికి దీన్ని ఉపయోగిస్తాం. పెండింగ్ బ్యాలెన్సెస్ షో చేయడానికి మనం అకౌంట్స్ పేయబుల్, రిసీవబుల్స్ని ఉపయోగిస్తాం. క్లియర్ అమ్మా? ఎనీ డౌట్స్? క్లియర్? యా మా రిమైనింగ్ వాళ్ళు మా Yes, sir. ఎనీ డౌట్స్? క్లియర్? Okay, sir. Clear, sir. సో ఈవినింగ్